ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగాను ఉన్న దేవుడవు. ఈరోజు ఈ రీతిగా మాతో మాట్లాడబోతున్నందుకు, దర్శించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈరోజు ప్రభా 25, 26 అధ్యాయాలు మేము ధ్యానం చేయబోతుండగా నీ కృపను, సమాధానాన్ని మా మీద కుమ్మరించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేయండి. యేసు మీకు స్తోత్రాలు అయ్యా. నీ ఘనమైన కార్యాలు జరిగించి ఈ అధ్యాయాలు మేము ధ్యానిస్తుండగా తండ్రి అన్నీ కూడా చక్కగా అర్థమవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో అందరికీ యేసుక్రీస్తు నామాలు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సో ఈరోజు మనము 25, 26 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో గడిచిన కాలం అంతా కూడా దేవుడు 24 అధ్యాయాలు కూడా అద్భుత రీతిగా మనతో మాట్లాడి మనల్ని బలపరిచారు. ఆమేన్. సో అనేక విషయాలు మనకి తేటగా అర్థమవడానికి దేవుడు సహాయం చేశాడు. సో రైట్, ఈరోజు 25, 26 అధ్యాయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరము కూడా చక్కగా చదువుతూ మనము ముందుకెళ్దాం. 25వ అధ్యాయము. సో ముఖ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా ఉపమానంగానే ఉంటుందండి. సో ఉపమానంతో ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 3 ఉపమానాలు ఉంటాయి దీంట్లో. ఒకటి వచ్చేసి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, మనందరికి తెలిసిందే. సో ఆ ఒక్క ఉపమానం ఉంటుంది. అలాగే రెండవ ఉపమానం ఏంటంటే తలాంతులను గురించి. మరి యజమానుడు దేశాంతరము వెళుతూ మరి తన పని వారిని పిలిచి తలాంతులు ఇస్తాడు. సో ఆ యొక్క ఉపమానం ఉంటుంది. మూడోది వచ్చేసి మరి దేవుడు ఈ లోకానికి తీర్పు తీసుకొచ్చినప్పుడు మరి ఆ తీర్పు రోజున పరిశుద్ధులను గొర్రెలుగాను, పాపాత్ములను మేకలుగాను, అర్థమవుతుంది కదా. సో ఈ జంతువుల రూపంలో వేరు చేసే ఆ యొక్క విధానం అంతా కూడా ఈ ఉపమానంలో కనిపిస్తుంది. సో ఈ 3 ఉపమానాలు మనం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. సో మొదటి వచనము ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడి అని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. రైట్, హల్లెలూయా. సో ఇక్కడ 10 వచనాలు మనం చదివాం. ఇందులో సో మొదటి స్టార్టింగ్లోనే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ ఉపమానం అంతా కూడా పరలోక రాజ్యం గురించి, ఆయన ఎదుర్కొనేటప్పుడు జరిగే ఆ సిచ్యువేషన్ గురించి, ఎలా ఉండాలి ఆయన ఎదుర్కొనేటప్పుడు. ఇప్పుడు ఆయన రాకడ వస్తుంది ఆ సెకండ్ కమింగ్లో. సో మనం అందరము ఒక సంఘముగా సిద్ధపడుతున్నాం కాబట్టి ఆయన యొక్క రాకడను మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఇక్కడ ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. దేనిని బట్టి బుద్ధి ఉంది, దేనిని బట్టి బుద్ధి లేదు అని ఇక్కడ చెప్తున్నారంటే, ఇక్కడ ఏమన్నాడు? 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు అన్నారు. సో దేన్ని బట్టి బుద్ధి ఉందని కొంతమందిని, బుద్ధి లేదని కొంతమందిని పిలిచారు అని అంటే అక్కడ సిద్ధపాటును బట్టి. దేన్ని బట్టి చెప్పండి? సిద్ధపాటు. 5 మంది ఏమో సిద్ధముగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అదంతా కూడా ఆయిల్ కానీ లేకపోతే ఏమి ఆ క్వాలిటీస్ కావాలి అన్నీ కూడా సమకూర్చుకున్న వారే 5 మంది ఉన్నారు. మిగతా వారు ఎలా ఉన్నారు? సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. కాబట్టి సిద్ధపాటు ఉన్నవారిని బుద్ధి కలిగిన వారుగాను, సిద్ధపాటు లేని వారిని బుద్ధి లేని వారుగాను ఇక్కడ ఎంచడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జ్ఞానమును బట్టి బుద్ధి అంటారు, కానీ
చాలామంది అంటారు కదా, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వీరు బుద్ధిమంతులు, వీరు జ్ఞానవంతులు అన్నట్లుగా జడ్జిఫై చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానవంతులను ఎంచుకోలేదండి. అవును కదా, ఎప్పుడు కూడా ఆయన పరిచర్యకు, ఆయన మినిస్ట్రీ కొరకు ఆయన ఎప్పుడు జ్ఞానవంతుల్ని, అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు నేను ఇక్కడుండి కూడా రైట్, నేను జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎంచుకున్నాను అంటాడు అనేక మార్లు. కూడా శిష్యులు కూడా ఏం పెద్ద చదువుకున్న వాళ్ళు, థియాలజీలు చేసిన వాళ్ళు కూడా కాదు కదండి, చదువు లేని వారు ఎవరిని ఎంచుకున్నాడు. సో చాలామంది అంటారు ఎబిలిటీ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు. ఈ లోకం ఎలా సెలెక్ట్ చేస్తుంది మనుషుల్ని? వాళ్ళకున్న ఆ క్వాలిఫికేషను, ఎబిలిటీ, అన్ని సామర్థ్యాన్ని చూసి సెలెక్ట్ చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎబిలిటీని చూడడండి, అవైలబిలిటీని చూస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యము, వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న ఆ బలము, లేకపోతే వారికి ఉన్న ఆ స్థితి, ఆ పైరూపపు స్థితి, లోకం బాండి స్థితిని బట్టి సెలెక్ట్ చేస్తారు. కానీ దేవుడు ఎవరైతే అవైలబుల్గా ఉంటారో, ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గరగా ఆయన పని కొరకు ఐఎమ్ రెడీ ఆల్వేజ్ అన్నట్టుగా ఉంటారో, వారిని దేవుడు వాడుకుంటాడు, వారిని దేవుడు ఎంచుకుంటాడు. హల్లెలూయా. అందుకే సిద్ధపాటు లేనివారు ఏమన్నాడు? బుద్ధి లేనివారు అంటున్నాడు. ఉన్నవారిని బుద్ధి కలిగిన వారు అగా అక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 3-4 వచనాలు చూస్తే, బుద్ధి కలిగిన వారేమో ఏం చేశారు? ఆయిల్ ఎక్స్ట్రా తీసుకెళ్లారు. బుద్ధి లేని వాళ్ళు వితౌట్ ప్రిపరేషన్ లేదు, వాళ్ళకి ఏం లేదు, సిద్ధపాటు లేదండి కదండి. బుద్ధి లేని వారికి ఆయిల్ లేదు. ఆయిల్ దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకానికి, దేవుని ఆత్మకి, దేవుని వరములకు, దేవుని ఫలములకు సాదృశ్యంగా ఉంది కదా. సో ఈ బుద్ధి కలిగిన వారు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో తమ యొక్క ఆత్మను పెంపొందించుకుంటూ, ఆత్మ అభిషేకంలో, ఆత్మ వరములలో ఎప్పటికప్పుడు ఎదుగుతూ వారి యొక్క ఆత్మకు కావలసిన ఆ శక్తిని వారందరూ పొందుకున్నారు. బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు ఏంటంటే, ఆల్రెడీ దీని గురించి నేను ఎప్పుడు ప్రసంగం కూడా చేశానంటే, ఎప్పుడు అలా ఆదివారమే వస్తాం, అలా ఆదివారం 2 గంటలే భక్తి చేస్తాం, నెలకు ఒకసారి భక్తి చేస్తాం. వీళ్ళు ఎవరంటే బుద్ధి లేని వారికి సాదృశ్యంగా ఉంది. అంటే ఎప్పుడో ఒకసారి మందిరంలో కనిపిస్తారు, ఎప్పుడో ఒకసారి దర్శింపబడతారు, ఎప్పుడో ఒకసారి నింపబడతారు తప్పితే, ఈ బుద్ధి కలిగిన వారు ప్రతిరోజు ప్రతిసారి వీళ్ళు నింపబడి అలా సమకూర్చుకుంటున్నారంట. కాబట్టి ఇక్కడ అందుకే ఇందాక అన్నాడు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. 2 అవైలబిలిటీ, అంటే ఎప్పుడు కూడా సమీపంగా దేవుడికి ఎవరు ఉన్నారో వారిని చూస్తాడు. కొంతమంది పారిపోతూ ఉంటారు, సమయం ఉన్న, శక్తి ఉన్న, బలమున్న పలోమని పరిగెడుతూ ఉంటారు. ఇంటి దగ్గర ఏదో కొంప అంటుకుపోతున్నట్టుగా పరిగెడతా ఉంటారు మందిరం నుంచి కదండి. అవునా కదా, చాలామందిని చూస్తూ ఉంటాం మనం. కొంతమంది ఆసక్తితో పని చేస్తూ ఉంటారు. ఏది ఉందా, నువ్వు నా దేవుడి పని ఒక్కరోజున చేయాలని ఆసక్తి. సో దేవుడు ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉన్న వారిని ఇంకాస్త ఎక్కువగా వాడుకుంటాడు, వారిని ఇంకా బలపరుస్తాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఒప్పుకున్న దాన్ని బట్టి బాప్టిజం ఇస్తాడు. కానీ ఇప్పుడు దైవజనుడు ఎలా బాప్టిజం ఇస్తాడు? మనము అయ్యా మేము ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాం, దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నాం, పూర్తిగా ఆయనలో ఉండాలనుకుంటున్నాం, నాకు బాప్టిజం ఇవ్వండి అంటే దైవజనుడు నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి నీకు బాప్టిజం ఇస్తాడు. కానీ ఆత్మ బాప్టిజం ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ఈ లోకపు రీత్యా యేసయ్యను ఒప్పుకున్నావు. ఎలా? నువ్వు ఇంటర్నల్గా ఒప్పుకుంటావు. అంటే ఓకే, నాకు ఈ స్వస్థత కోసం, ఈ విడుదల కోసం, లేకపోతే నాకు ఈ కార్యం జరిగింది, నేను యేసయ్యను ఒప్పుకున్నాను అని బాప్టిజం తీసుకుంటావు. కానీ ఆత్మ దేవుడు, ఇప్పుడు ఆత్మ బాప్టిజం ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ నింపుదల నీకు ఎప్పుడు వస్తుంది? ఈ పరిశుద్ధాత్మ ఆ నింపుదలలో నుండి ఆ అనుభవంలో నువ్వు ఎప్పుడు వెళ్తావంటే, సిద్ధపాటు కలిగిన అనుభవం ఉన్నవాడికి దేవుడు ఏమిస్తాడంట? ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనే వరమునతో, అంటే ఆ పరిశుద్ధాత్మ బాప్టిజంతో వాడిని అభిషేకిస్తాడు. అందుకే యోహాను గారు ఏమంటాడు? నేనైతే మీకు నీళ్ళల్లో బాప్టిజం ఇస్తున్నానుగా, నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ కదండి మీకు బాప్టిజం ఇస్తాడు అని మరి దైవజనుడు అని యోహాను గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 5వ వచనం మీరు చూస్తే,
అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఆలస్యం చేసేసారు. లేట్ అయింది, కొంచెం లేట్ అయినసరికి వీళ్ళు ఏం చేశారు? పడుకున్నారు కదా, లేట్ అయిందని పడుకున్నారు. ఎందుకు పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు? ఇప్పుడు రాకడికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు రాకడికి మనం సిద్ధపడుతున్న వారిగా ఉన్నాం కదా. మనం చిన్నప్పటి నుంచి, లేకపోతే నువ్వు నమ్ముకున్నప్పటి నుంచి నీకు ఒకటే స్వార్థ వినిపిస్తుంది. ఏమని? రాకడ చాలా తొందరలో ఉంది, మీరు సిద్ధపడాలి అని. దాదాపు మనం నమ్ముకున్న ఇయర్స్ నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. కొంతమంది చిన్నప్పటి నుంచి నమ్ముకున్న వారు దాదాపు కొంతమంది 10 years నుంచి వింటున్నారు, కొంతమంది 20 years నుంచి వింటున్నారు. అంటే మనం నమ్ముకున్న దగ్గర నుంచి మనం ఏం వింటున్నాం? రాకడ సమీపంగా ఉంది. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు లేట్ చేస్తున్నాడు ఆయన అంటే, ఎందుకయ్యా ఆయన లేట్ చేస్తున్నాడు? అనేకులు రక్షించడానికి. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. మనలాగా ఏదో తొందరగా ఆలోచించి చేసే దేవుడు కాదు ఆయన. ఆయన వెనక ముందు. మనమైతే కొంతమంది వెనక ఆలోచించి చేసేస్తారు, కొంతమంది ముందు ఆలోచించి చేస్తారు. కానీ మన దేవుడు వెనక ముందు అటు ఇటు అన్ని వైపులా ఆలోచించి మన దేవుడు చేసే దేవుడు కాబట్టి దీర్ఘశాంతము కలిగిన వాడై అనేకులు ఇంకా రక్షించబడాలనే ఒక ఉద్దేశం తో ఆయన రాకడని ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలస్యం అయ్యేసరికి బుద్ధి లేని కన్యకలు ఏమైపోయింది? ఆయిల్ అయిపోయింది కదండి. మనలో ఉన్న ఆత్మదీపము ఎప్పుడు కూడా నిత్యం వెలుగుతుండాలి. దేవుడు పెట్టిన ఆత్మలమే కదా మనలో ఏం పెట్టాడు? ఆయన ఒక దీపాన్ని పెట్టాడు, ఆత్మదీపాన్ని పెట్టాడు. అయితే అది నిత్యము వెలుగుతుండాలి. ఏమవుతుండాలి చెప్పండి? నిత్యం మండుతుండాల. ఆ మంట వెలుగుతుండాలి అని అంటే నిత్యము ప్రార్థన అనే నూనె నువ్వు పోస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆత్మదీపం రోజు రోజుకి మంట పెరుగుతుంది, ఆరిపోదు. అందుకే మిమ్మల్ని ఏమన్నాడు? ఉంటే వెచ్చగానే నుండు, చల్లగానే నుండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నేను ఊసి పారేస్తానన్నాడు. అందుకే ఆయన పెట్టిన ఆత్మదీపాన్ని మనం ఎప్పుడంట వెలుగుతూ ఉండాలంట. ఆల్రెడీ ఆయన మనకేమి ఇచ్చాడు? ఆత్మనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, వెలిగించాడు. ఇప్పుడు ఆ వెలుగుంపును అంటే ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? మనది. ఇప్పుడు ఆయన వెలిగించి పంపాడు. నెక్స్ట్ వీక్కి నువ్వు ఎలా వస్తున్నావు అది నీకే తెలుసు. మొత్తం ఆరిపోతుందా, వెలుగుతున్నదా అనేది నువ్వు చూసుకోవాల్సిన పరిస్థితి. అది నీ మీద ఉంది బాధ్యత. ఆయన అన్నాడా, నేను నీ యొక్క దీపాన్ని వెలిగిస్తున్నాను, వెలిగించి పంపిస్తున్నాను, అలాగే దీన్ని ఆరిపోకుండా నేనే చూసుకుంటాను అనలేదు కదండి. ఏమంటున్నాడు? మనలో పెట్టిన ఆత్మదీపము నిత్యము వెలుగుతుండాలంట. ఎప్పటి వరకు? ఆయన వచ్చే వరకు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ గుంపు బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? పడుకున్నారు ఆలస్యమైందని. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పరుగులాట చేస్తున్నారు. మీ దగ్గర కొంచెం ఆయిల్ ఉంటే ఇవ్వండి, మీ దగ్గర నాకు కొంచెం అది ఉంటే ఇవ్వండి అంటే ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలి? ముందు నుండి ఉండాలా. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్తామండి, క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టిన తర్వాత ప్రిపేర్ అవుతానంటే ఎలా కుదిరిద్ది? రాయాలా, అవునా కదా? ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని కొద్దిసేపు ఆగండి, నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు ప్రిపేర్ అవుతానంటే ఏమంటారు? ఊరుకుంటారండి ఇన్విజిలేటర్స్ కానీ వాళ్ళు ఊరుకుంటారా? మేడమ్స్ లేదు బాబు నువ్వు ఇప్పుడు రాయాలంతే, నువ్వేం ప్రిపేర్ అవ్వడానికి లేదు. ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలి? ఎగ్జామ్కి ముందు ఉండాలి కదా. సో దేవుడు రాకడ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మన ప్రిపరేషన్, మన సిద్ధపాటు అనేది ఇంకా మనలో పెరగాలి అనేది ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అందుకే ఇక్కడ నెక్స్ట్ 13లో ఒకసారి ఆ మాట చూస్తే 13వ వచనంలో ఒకవేళ చూడండి, మనం ఇందాక 10 వరకు చదివాం. వారు కొనిపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో విందుకు పోయిరి, అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చాయా, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారండి, వీళ్ళు ఏం చేశారు? ఎగ్జామ్ హాల్కి వచ్చి అప్పుడు ప్రిపేర్ అవుతామంటున్నారు. దేవుడు వచ్చే లోపే అభిషేకాన్ని, ప్రార్థనని, దేవుని యొక్క వరములను, దేవుని యొక్క ఫలములను మనం కూర్చి పెట్టుకోవాలి.
ఆయన వచ్చిన తర్వాత కొంతమంది అంటారు, దేవుడు నన్ను నడిపిస్తే వస్తాను, లేకపోతే ఇంకా టైం ఉందిలే, ఇప్పుడే వచ్చి నేను నన్ను ముసలోని అయిపోయినా, నాకేమైనా ఏజ్ అయిపోయిందా, నేను వచ్చి మందిరంలో కూర్చొని పాటలు పాడడానికి. కొంతమంది ఇలాగ చెప్తూ ఉంటారు, అంటే వయసు అయిపోయిన వాళ్ళే మందిరానికి వస్తారని, వయసు అయిపోయిన వాళ్ళే పాటలు పాడతారని, ఇట్లాంటి ఒక ధోరణిలో చాలామంది ఉంటారు కదండి. ఇక్కడ చూసారు, అందుకే 13లో వచ్చేసరికి అప్పుడు వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటే, అయ్యా అన్న కూడా మిమ్మల్ని నేను నిశ్చయముగా ఎరుగను, బయటికి పోండి అని అక్కడ అంటా ఉన్నాడంట. చూస్తే అందుకే ఆ దినము ఆ గడియ మీకు తెలియదు కనుక 13లో అంటున్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి. మీతో ఆ దినమే నన్ను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకుగా, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి మీరు ఆత్మీయ మెలకువ కలిగి ఉండండి అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పర్వాలేదులే, ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకోమని ఒక నియమం మనం పెట్టుకుంటామండి. ఒకరోజు ఏం కాదులే, 2 రోజులు ఏం కాదులే అంటే అక్కడ నీ ఆయిల్ తగ్గిపోతూ ఉంటుంది, నీ అభిషేకం కిందికి అవుతూ ఉంటుంది. ఎంతసేపటికి ప్రతిరోజు పెంచుకునే ప్రయత్నమే చెయ్యాలి తప్ప ఏదో అడ్డంకి వచ్చిందని, ఎవరో డిస్టర్బ్ చేశారో, కొంతమంది వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తూ ఉంటారు కదండి. తిండికి మాత్రము మనం టైం ఇస్తాం కదా, ఖచ్చితంగా ఏదో ఎవరు వచ్చినా వెళ్ళాం, ఏదో ఒక టైంలో తింటాం. లేకపోతే మనం ఇంట్లో చేయాల్సిన కొన్ని పనులు అది రాత్రి 11 అయినా సరే ఖచ్చితంగా దాన్ని 12 అయినా సరే చేస్తామా లేదా అండి? నెక్స్ట్ డేకి మనము ఇది చేయకపోతే వాళ్ళ మళ్ళీ లేట్ అయిపోద్ది. కానీ ప్రార్థన మాత్రం అట్లాంటి సిద్ధపాటు చాలామందికి ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 13వ వచనంలో, ఏ గడియ వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు ఆత్మీయ మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని, మీ యొక్క అభిషేకాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, మీ వరములను పెంచుకోండి అని అక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతటితో ఈ 13వ వచనముతో మరి బుద్ధిగల కన్యకల ఒక ఉపమానము అయిపోయింది. ఈ యొక్క ఉపమానం యొక్క లాస్ట్ ఏమంటారు, దీని యొక్క ముగింపు ఏంటి అని అంటే, సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 14వ వచనం కూడా చూస్తే ఇక్కడ కూడా ఇంకొక ఉపమానం మనం చూస్తున్నాం. ఈ ఇందాక మనం చెప్పినట్టు తలాంతుల ఉపమానం. ఒక మనుష్యుడు దేశాంతరము పోయి 14వ వచనము, ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1, ఎవడి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మర 5 తలాంతులు సంపాదించును. అలాగే 2 తీసుకున్నవాడు 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. 18 వరకు మనం చూస్తే ఇక్కడ ఉపమానం మనం చాలాసార్లు చదువుకుందే, పరలోకానికి సంబంధించిన ఉపమానం ఇది కూడా. అయితే యజమానుడు ఏం చేశాడు, ఇప్పుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం ఎలా వాడుతున్నాం అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ ఉపమానంలో. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చి లోకానికి పంపించాడు ఆయన. భూలోకానికి పంపించే ముందు ఎవరిని కూడా వీడు అజ్ఞానిగా ఉండాలి, వీడి జ్ఞానిగా ఉండాలి, లేకపోతే వీడు చదువు లేని వాడిగా, వీడు ఏం తెలియవాడిగా, వీడు పిచ్చోళ్ళలాగా బ్రతకాలి, వీడు బుద్ధి లేని వాడిగా బ్రతకాలని ఎవరిని కూడా ఆయన చేసి పంపించలేదు. ఆయన ఎలా పంపించాడంటే ఈ భూలోకానికి ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చి పంపించాడు. అయితే వాటిని మనం ఎలా వాడుతున్నాము అనేది ఇక్కడ మాట్లాడుతూ 14వ వచనంలో ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన దగ్గర 3 పనివారు ఉన్నారు. ఆ పనివారిని పిలిపించాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 4, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. నాన్న వ్యాపారం చేయండి, నేను వచ్చి ఒక రోజున మీకు లెక్క అడుగుతాను అని చెప్పి వెళ్ళాడు. సరే అని వాళ్ళు తీసుకున్నారు, బాగానే ఉంది. మనకి ఈ యొక్క మాటలు చదివినప్పుడు అదేంటండి ఈక్వల్గా ఇవ్వాలి కదా, అవునా? ఇప్పుడు ఒకడికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, ఈక్వల్గా ఇవ్వాలి కదా. ఎందుకు ఈ యొక్క భేదము అని అంటే చూడండి, 5, 2, 1 ఏంటి అంటే అక్కడ ఉంటుంది, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను అంటాడు. ఏమన్నాడు? సామర్థ్యం అంటే దేవుని పని కొరకు నీకు ఎంత ఆశ ఉంటే అన్ని ఎక్కువ తలాంతులు నీకు ఇస్తాడనే విషయాన్ని మీరు గమనించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు 10వ క్లాస్ పిల్లోడికి, 4వ క్లాస్ పిల్లోడికి, 2వ క్లాస్ పిల్లోడికి తేడా ఉంటుంది కదా. డాడీ 3కి సమానంగా ఇవ్వడు. ఈ లోకపు తండ్రి ఆయన ఏం చేస్తాడు, వాడికి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని వాడికి కొంచెం ఎక్కువ ఇస్తాడు. వీడు చిన్నోడు కదా కొంచెం ఇస్తాడు. వీడికి ఒక 10 రూపాయలు, వీడు ఇంకా చిన్నోడు కదా, వీడికి ఏమి చాక్లెట్లు అవి ఇవి
అంతకు మించి. సో అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడి సామర్థ్యము చొప్పున అన్నాడంటే, నీకు దేవుని పట్ల ఎంత ఆశ ఉంది, ఎంత పని చేయాలని తపన ఉన్నది, ఎంత పరిచర్య చేయాలని ఆశ ఉన్నది, దాన్ని బట్టే మనకేమి ఇస్తాడంట, తలాంతులు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఒక్క తలాంతు విలువ ఇక్కడ ఏమన్నాడు చూడండి, సామర్థ్యం దేవుని పని కొరకు ఎంత ఆశ ఉంటే అంత ఇస్తాను. సామర్థ్యము లేకుండా తలాంతులు ఇచ్చినా కూడా వ్యర్థం కదా. ఇప్పుడు అతడు చెయ్యగలడు అని అనిపిస్తే ఇస్తే బాగుంటుంది, చేయలేడు అన్నప్పుడు ఇచ్చినా వేస్ట్. కాబట్టి వాని సామర్థ్యము చొప్పున ఇస్తూ ఒక్కొక్క తలాంతు విలువ ఎంత అన్నాడు పుట్నోట్లో చూడండి, 3,600 అంట. అంటే ఒకడికి ఒక తలాంతు, ఒక్కొక్కరికి ఒక తలాంత్ అంటే ఒకడికి ఒక తలాంతే ఇచ్చాడు. ఇప్పుడు 3,600 రూపాయలు ఒకడికి ఇచ్చాడు, ఒకడికి 2 అట్లా ఇచ్చాడు కదా. ఇక్కడ చూస్తే ఒక తలాంతు విలువ 3,600 అన్నాడు, ఒకడికి ఒక తలాంతే ఇచ్చాడు. ఎందుకు వాడు అనంటే సోమరివాడు అని తెలుసు. ఇప్పుడు ఒకడికి ఒకటే ఇచ్చాడు కదా, ఎందుకు వాడికి ఒకటి ఇచ్చాడంటే వాళ్ళు సోమరివాడు కాబట్టి వాడికి సామర్థ్యం లేకపోయినప్పటికీ వాడిని ఒక వేస్ట్ ఫెలోగా చూడకుండా ఏం చేశాడంట, గెంటేయకుండా ఎంకరేజ్ చేయడానికి ఒక తలాంత్ ఇచ్చాడంట. ఇందాక మనం అనుకున్నాం కదా, అదేంటండి ఈక్వల్గా చూడాలి కదా అని. దేవుడు అన్నాడు సామర్థ్యం చొప్పున ఇచ్చాడు అన్నాడు. ఒకటి ఇచ్చినోడికి అసలు సామర్థ్యమే లేదంట, ఏం లేదు, అసలు పనికి రాడంట. అంటే దేనికి అబిలిటీ పర్సన్ కాదు, అయినప్పటికీ ఒక తలాంత్ ఇచ్చాడు. ఎందుకు, సరే వీడు అందరు ఇట్లా గెంటేస్తున్నారు కదా, ఎంకరేజ్ చేద్దాం, వీడు దీంతో ఏమన్నా చేస్తాడేమో, ఎంత చేసినా సరే వీడిని ఎంకరేజ్ చేద్దాం, ఎంత చేసినా సరే వీడికి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఏం చేశాడంట, ఒక తలాంత్ ఇచ్చి వెళ్ళాడంట. వాడు ఎంత చేసినా అప్రిషియేట్ చేద్దాం అంటే దాంతో ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా చేసినా, ఎక్కువ దాంతో సంపాదించకపోయినా కనీసం 100 కనీసం 50 రూపాయలు చేసినా సరే వీడిని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంట, వాడికి ఒకటి ఇచ్చాడు. అయితే ఆయన ఈ యొక్క తలాంతుల యొక్క స్టోరీకి సాదృశ్యం ఏంటంటే, రేపు సెకండ్ కమింగ్లో ఆయన వస్తాడు కదండి. వచ్చి లెక్క అడిగినప్పుడు ఏం చేశాడు, 5 తీసుకున్నవాడు ఇదిగయ్యా నేను కష్టపడ్డానని 10 చూపించాడు. 2 తీసుకున్నవాడు ఏమన్నాడు, ఇదిగయ్యా నేను 4 చేశానంటే దేవుడు ఏం చేస్తున్నాడు, అప్రిషియేట్ చేస్తున్నాడు, శభాష్రా నువ్వు చక్కగా మంచిగా దాన్ని అభివృద్ధి చేసావని. నెక్స్ట్ 21వ వచనంలో ఒక్కసారి 21కి రండి మీరు. అక్కడ అతన్ని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఎవరితో ఈ మాట చెప్పాడు, 10 చేసినోడితోటి. ఏమన్నాడు, అరే నువ్వు శబాస్రా చాలా బాగా చేసావు అన్నాడు. నెక్స్ట్ 2 తీసుకున్నవాడు కూడా వచ్చాయా, నేను 4 చేశానంటే అతన్ని కూడా నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో ఉంటివి కాబట్టి నిన్ను కూడా నేను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు 23వ వచనంలో. నెక్స్ట్ 1 తీసుకున్నవాడు వచ్చాయా, నీవు ఏమంటున్నాడు చూడండి వీడు 24వ వచనంలో, అభివృద్ధి చెయ్యకపోగా మరలా ఏం చేస్తున్నాడు, ఆయన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యువాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడు అని నేను ఎరుగుదును గనక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకొనమని చెప్పాను. ఏమంటున్నాడండి ఇడు చూడండి, ఎంత ధైర్యం ఉంటే ఈ మాట అంటాడండి. ఏమంటున్నాడు, నువ్వు ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు లాక్కునేవాడివి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, నువ్వు విత్తని చోట కొయ్యువాడు అంటే నువ్వేమి ఇవ్వకుండా మా దగ్గర నుంచి ఆశించే వ్యక్తివి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు, నువ్వు విత్తని చోట అంటే నువ్వు మా దగ్గర డబ్బులు లాక్కునేవాడివి కాబట్టి నువ్వు వస్తావని నాకు తెలుసు, ఇదంతా తలనొప్పి ఎందుకని నేను ఆ తలాంతుని తీసుకెళ్ళి గొయ్యి తీసి గొయ్యిలో బాచిపెట్టానయ్యా, ఇదిగోండి నీ తలాంతును తీసుకో అని చెప్పేసి మరలా వెనక్కి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పగానే యజమానుడికి చాలా కోపం వచ్చింది. జనరల్గా వస్తుంది. ఎందుకు, వాడు ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాడు. వీడు సోమరుడైనా చేతకాని వాడైనా సరే పోనీలే
వీళ్ళు ఇచ్చి వీడికి ఇవ్వకపోతే బాధపడతాడు, వీడిని ఎంకరేజ్ చేద్దామని ఇస్తే వీడు ఏమంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయి వాడవు, మా దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు నువ్వు అన్నట్టుగా మాట్లాడి బ్లేమ్ చేయడము స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. నేను విత్తని ఇంకా యజమానుడు కోపం వచ్చేసింది, అన్యాయంగా బ్లేమ్ చేయడము, నేను విత్తని వాటిని కోసేవాడనా, నా తలాంతు నేను ఒకటి ఇస్తే మరలా నాకు ఒకటి ఇస్తావా, ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఒక్కటి కూడా అభివృద్ధి చేయకపోగా నన్ను తిడతావా అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అది బ్యాంకులో పెడితే వడ్డీతో సహా వచ్చేది 27వ వచనంలో. అందుకు యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డవాడా, నేను విత్తని చోట కోయువాడనా, చల్లని చోట పంట కూర్చువాడనా, నువ్వు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద వలసి ఉండను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందినే అని చెప్పి. ఒరే పిచ్చోడా, నీకు చేత కాకపోతే కనీసం బ్యాంకులో వేసి ఉంటే అయిపోయేది కదరా, అక్కడ వడ్డీ, నేను ఇన్ని సంవత్సరాలు అయింది కదా, కనీసం అక్కడనే నేను వడ్డీ తీసుకునేవాడిని కదా, నువ్వేం చేసావు, తీసుకుపోయి గుంటలో పెట్టింది కాక మరలా నన్ను బ్లేమ్ చేస్తావా, నేను బ్యాంకులో పెడితే కనీసం వడ్డీ అని వచ్చేది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చదవబడిన వాక్యం ప్రకారం వడ్డీ తీసుకోవడం తప్ప రైటా? ఇక్కడ ఏమన్నాడు, అంతకుముందు మన పాత నిబంధనలు చాలా చోట్ల ఏమన్నాడు, మీరు వడ్డీ తీసుకోవద్దు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు సాహుకారుల దగ్గరైనా పెట్టుంటే, అంటే బ్యాంక్ వాడి దగ్గర పెడితే నేను వడ్డీ తీసుకునేవాడిని కదా అన్నాడు కదా. మరి ఈ వడ్డీ తీసుకోవడం తప్ప రైటా? యేసు ప్రభు వడ్డీ తీసుకుంటాను అన్నాడా? ఇక్కడ తీసుకొని అన్నాడా, తీసుకుంటా అన్నాడా? తీసుకుంటాను అన్నాడు. అవును కదండి. అయితే ప్రభు ఇక్కడ దీనికి సాదృశ్యం ఏంటంటే, చూడండి, నువ్వు అన్యాయముగా వడ్డీ చెయ్యకూడదు, కానీ న్యాయవంతమైన వడ్డీ అనగా సాహుకారుల యొద్ద అనగా బ్యాంక్ యొద్ద నువ్వు న్యాయవంతమైన అలాంటి బిజినెస్ పీపుల్స్ దగ్గర నువ్వు న్యాయంగా వడ్డీ తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదండి. అన్యాయంగా వడ్డీ వ్యాపారం నువ్వు చేయకూడదు. అంటే వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు చూస్తున్నారు కదా, 10 రూపాయలు 20 రూపాయలు కదండి, 100కి. సో ఇట్లాంటి ఒక వడ్డీ వ్యాపారం నువ్వు చేయకూడదు, కానీ ఇలా బ్యాంకులో వేసుకొని వారు బిజినెస్ పీపుల్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చే కొద్ది మొత్తము నువ్వు వడ్డీ తీసుకోవచ్చు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వడ్డీ అడిగాడు కదా, ఇంక వడ్డీ వ్యాపారం చేయొచ్చేమో యేసయ్యే అన్నాడు కాబట్టి అని రేపటి నుంచి వెళ్ళి వడ్డీ వ్యాపారం చేశారు. అది కాదు, బ్యాంకులో వేసుకోండి, అది వచ్చితే తీసుకోండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో క్లియర్గా అర్థమైంది కదా. సో అంటే 10 రూపాయల వడ్డీ అట్లా దుర్మార్గంగా తీసుకోవద్దు, న్యాయమైన వడ్డీ తీసుకోండి ఆ బ్యాంకులోని. ఇంక ఇక్కడ ఏమన్నాడు, న్యాయమైన వడ్డీ కూడా నాకు వద్దనే కదా నీకు ఇచ్చింది. ఇప్పుడు నీకు ఎందుకు ఇచ్చాను నేను, కనీసం బ్యాంకులో వేస్తే నాకు వడ్డీ వచ్చేది, ఆ న్యాయమైన వడ్డీ కూడా నాకు వద్దు. నువ్వేమన్నా డెవలప్ అవుతావేమో, నువ్వేమన్నా యూటిలైజ్ చేసుకొని అభివృద్ధి చెందుతావనే కదా నేను నీకు ఇచ్చాను. నాకు తెలీదా సాహుకారుల యొద్ద వేసుకోవాలని? బ్యాంకులో నువ్వు ఆ రోజే నాకు వద్దయ్యా నేను చేయలేనంటే నేను శుభ్రంగా బ్యాంకులో వేసుకునేవాడిని కదా. పోనీలో ఎంకరేజ్ చేద్దామంటే నువ్వు ఈ పని చేసింది కాక మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తావా అన్నట్టు అక్కడ మాట్లాడుతూ గొయ్యి తీసి గొయ్యి పెట్టడం ఏంటి, డెవలప్ చేయిపోగా పైగా నన్ను బ్లేమ్ చేస్తావా అని వెంటనే ఏమంటున్నాడు, వీడిని కాలు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేయండి అని అక్కడ అంటున్నాడు. చూసారు కదండి 30వ వచనంలో. ఆ తలాంతు అతని యొద్ద నుండి తీసుకొని 10 తలాంతులు గలవాడికి ఇవ్వుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని ఏం చేయమంటున్నాడు, వెలుపటి చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. ఎందుకంటే ఇచ్చిన తలాంతు అభివృద్ధి చెయ్యలేదు కాబట్టి ఏం చేశాడు, నరకంలో పడేసాడు. రేపు సెకండ్ కమింగ్లో మనకిచ్చిన ప్రతి తలాంతును బట్టి మనల్ని అడుగుతాడు, నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాను, నీకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాను, నీకు పరిచర్య చేసే తలాంతు ఇచ్చాను, నువ్వు దేవుడి సన్నిధిలో వాడబడే తలాంతు ఇచ్చాను, ఏం చేసావు, ఎలా డెవలప్ చేసావు, ఎవ్రీథింగ్ హీ వాజ్ ఆస్క్డ్. ప్రతిదీ కూడా మనల్ని అడుగుతాడు. కష్టం చేసుకోవడానికి చేతులు కాళ్ళు ఇచ్చాను, మరి వాటిని ఎలా పని చేసావు, ఆ డబ్బుని ఎలా ఇంట్లో వాడావు, నీ పిల్లలకి ఎలా వాడావు. ఈరోజు నీకు ఫైనాన్షియల్గా నేను ఎవరు అడగకపోవచ్చు, నీ భర్త
నీ భార్యో ఏం చేసావయ్యా ఇంత శాలరీ వచ్చింది కదా అని నిన్నెవరు అడగపోవచ్చు, కానీ రేపు ఆయన దగ్గర ప్రతిదానికి లెక్క ఉన్నది. నువ్వు సంపాదించేదానికి నీకు ఇచ్చిన తలాంతులు అన్నిటిని బట్టి ఆయన లెక్క అడుగుతాడు. దేవుడికి ఎంత ఇచ్చావు, నీ పిల్లలకి ఎంత వాడావు, దాన్ని ఏం చేసావు, దీని ప్రతి రూపాయి గురించి కూడా ఆయన అడుగుతాడంట. కాబట్టి జాగ్రత్త కలిగి మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బును బట్టి, ప్రతిదాన్ని బట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనేది ఇక్కడ ప్రభువు ఈ యొక్క ఉపమానంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారు కదండి, వాడి దగ్గర లాస్ట్కి ఏం చేశాడు, 10 తలాంతులు వీడి దగ్గర తీసేసుకున్నాడు, వీడిని అగ్నిలో పడేశాడు. 10 తలాంతులు ఎవరైతే ఇంప్రూవ్మెంట్ చేశారో, ఎవరైతే అభివృద్ధి చేశాడో వానికి ఆ తలాంతు ఇచ్చేసాడు. ఎవరైతే శ్రమ పడతారో కదండి, ఎవరైతే దేవుని పని కొరకు పని చేస్తారో, శ్రమ పడతాడో వాడిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదానికి కర్తగా మారుస్తాడంట. అందుకే పనివాడు జీతానికి పాత్రుడు. చిన్న పని చేసినా సరే అది నీ పక్కన వాళ్ళు ఎవరు గుర్తించకపోయినా చిన్న పని నాయన గుర్తిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ కెమెరా సెట్ చేసిన వాళ్ళు, లైట్ సెట్ చేసిన వాళ్ళు, మ్యాట్ పడిచి చిన్నది అనిపించవచ్చు, కానీ ఈ చిన్నది కూడా ఆయన ఏం చేస్తాడంట, లెక్క కట్టి పెట్టున్నాడు. ప్రతిదానికి నువ్వు చేసే చిన్న పరిచర్య కూడా నీకు జీతం ఉంది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరు శ్రమ పడతారో వాడిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, బ్లెస్ చేస్తాడు. నువ్వు పని చేసే కొద్దీ ఇప్పుడు చూశారు కదండి, ఒక కంపెనీలో 10 సంవత్సరాలు పని చేసిన వాడికి ఖచ్చితంగా ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వచ్చినోడికి కాదు, అలా నమ్మకంగా చేసినోడి యొక్క స్థితి స్థాయి పెరుగుతూనే ఉంటుంది, వాడి యొక్క పోస్ట్ ఏమవుతుంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అందుకే నువ్వు పని చేసే కొద్ది నిన్ను ఆయన బ్లెస్ చేస్తాడంట. హల్లెలూయా. ఈ ఉపమానం అందరికీ కనువిప్పు. ఎందుకో తెలుసా, తలాంతులు ఇవ్వకుండా ఆయన ఎవరిని విడిచిపెట్టాడు కదండి. చాలామంది అంటారు ఆవిడికి చాలా అందం ఉందండి, లేకపోతే నాకు తెలివి లేదండి, వీళ్ళకి చాలా బలం ఉందండి, వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందండి, వాళ్ళు అసలు ఒక చిన్న ప్రాబ్లం అంటే చాలు ఒక 50 మంది దిగిపోతారు, మాకు లేదండి అట్లా. సో ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. నేను బాగా చేసేవాడిని అట్లా నాకుంటే, ఆ బ్యాక్గ్రౌండ్ నాకుంటే, ఆ అందం నాకుంటే, ఆ జాబ్ నాకుంటే, ఆ శాలరీ నాకుంటే, అలాంటి భర్త నాకుంటే, అలాంటి వారు నాకుంటే కదండి. చాలామంది పోల్చుకుంటూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, జ్ఞానవంతుల్ని, డబ్బున్న వారిని నేను ఎన్నుకోలేదు, అజ్ఞానుల్ని ఎన్నుకున్నాను, వారిని వాడుకున్నాను, వారిని బలపరచాను. కాబట్టి నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకోవద్దు, కృంగిపోవద్దు. నీకున్న దాన్ని నువ్వు డెవలప్ చేసుకునే ప్రయత్నం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించేలాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు నీ హృదయాన్ని నువ్వు హృదయపూర్వకంగా ఆయనకు నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు తెలివిలేని వాడివా, అజ్ఞానుడివా, నీకు అసలు చదివే రాదా, నీకేం చేత కదా, నథింగ్, ఆయన నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు అర్పించిన నీ హృదయాన్ని బట్టి ఖచ్చితంగా నీ తలాంతులను ఆయన ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి తలాంతుకి, నీకు ఇచ్చిన ప్రతి తలాంతుకి రేపు లెక్క చెప్పాలి. కాబట్టి దాన్ని బ్యాడ్గా యూటిలైజ్ చేసుకోకండి, ఇచ్చిన దాన్ని చక్కగా దేవుని సన్నిధిలో వాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనము ఇంతటితో 2వ ఉపమానం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 31వ వచనంలో ఇక్కడ 3వ ఉపమానం, దేవుని తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ తీర్పులో పరిశుద్ధులను ఎలా తీర్పు తీరుస్తాడు, పాపాత్ములు ఎలా తీర్పు తీరుస్తాడు అనే అన్ని విషయాలు ఇక్కడ 31వ వచనం నుండి మనకి తేటగా కనిపిస్తాయి. చూస్తే 32లో, అప్పుడు సమస్త జనములు, ఎప్పుడు ఆయన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొనిడి. హల్లెలూయా. సో చక్కటి వండర్ఫుల్ మాటలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఆ రోజున, తీర్పున రోజున ఆయన ముందు ఫస్ట్ ఒక సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. ఆ తర్వాత
పిలుస్తాడు ఒక్కొక్కరిని. ఎలా పిలుస్తాడు? ఫస్ట్ గొర్రెలను మేకలను అక్కడ వేరు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన ఫస్ట్ పరిశుద్ధుల్ని పాపాత్ముల్ని వేరు చేస్తాడంట. రెండు డివైడెడ్గా చేస్తాడు. ఇటు పరిశుద్ధులు నుంచోబెడతాడు, ఇటు పాపాత్ములను నుంచోబెట్టిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడంట చూడండి, ఆ గొర్రెలని ఆయన కుడివైపున కూర్చోబెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఆ యొక్క మేకలని ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే గొర్రె యజమానుడు, ఇప్పుడు గొర్రె యొక్క తత్వం ఏంటి, మేక యొక్క తత్వం ఏంటంటే, గొర్రె ఏంటి, యజమానుడు అక్కడెక్కడో ఉంటాడు, ఆయన స్వరం విని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మేకలు అట్లా ఉండవంట. మేకలు ఏంటి, ఇద్దరు ముగ్గురు ఉండాలి, వాటికి వెనక ఒకరు ఉండాలి, ముందు ఒకరు ఉంటారు. అప్పుడు కానీ అవి కదలవు, అటు ఇటు తొణికిపోకుండా ముందుకు వెళ్ళవు. అట్లాంటి పరిస్థితి అన్నమాట ఈ యొక్క మేకలది. అయితే చూడండి, గొర్రె యజమానుడి స్వరం విని తల్లదించుకొని వెళ్ళిపోద్ది. దేవునికి నీ తెలివి నీ జ్ఞానము కాదు, కానీ ఆయనకి ఏమి కోరుకుంటాడు అనంటే మన ఒబీడియన్స్, మనం ఎంత విధేయత చూపుతామనేది చాలా ముఖ్యము. చాలామంది అంటారు సాక్రిఫైస్, నేను అర్పణ ఇస్తున్నాను కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి, నేను నెలకి ఇంత ఇస్తున్నాను కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుంది, ఏం కాదులే అన్నట్టుగా. ఒకవేళ నీ సంఘంలో నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి నిన్ను ఒకవేళ మంచిగా ట్రీట్ చేయడము, నువ్వు తక్కువ ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఒకవేళ తక్కువగా ట్రీట్ చేయడం, ఇలాంటి భేదాభిప్రాయము కొన్ని సంఘాల్లో ఉండొచ్చేమో. కానీ అక్కడ ఆయన దగ్గర నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసావని కాదు, నువ్వు ఎంత ఒబీడియన్స్గా, ఎంత విధేయతగా దేవునిలో ముందు నడిచావు అనేది ఆయన చూసి దాన్ని బట్టి మనల్ని తీర్పు తీరుస్తాడంట. అందుకే ముందు ఏం చేశాడు, ఆయన గొర్రెల్ని వేరుపరిచాడు. ఎందుకంటే నీ అర్పణ కన్నా నీ విధేయతను ఎక్కువ ఇష్టపడతాడు. అర్పణ అనేది దట్ ఈస్ సెకండరీ, కానీ ఆయన ఎక్కువ ఫస్ట్ మనల్ని ఏం చూసి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటే మన యొక్క విధేయత. ఆయన సన్నిధిలో ఎంత విధేయత కలిగి ఉన్నాం, వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నాం, దైవజనుడికి ఎంత విధేయత చూపుతున్నాం, ఈ లోకములు ఎంత విధేయతగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇట్లాంటివి చాలా ఆయన పర్టికులర్గా చూస్తాడు. అందుకే అటువంటి వారిని గొర్రెతో పోలుస్తున్నాడు. ఎవరిని? విధేయత కలిగిన వారినేమో గొర్రెతో పోలుస్తున్నాడు. ఎందుకు? ఎక్కడో కాపరి వెళ్తుంటే వెనక్కి ఇవన్నీ ఏం చేస్తాయి, విధేయతతో వెళ్ళిపోతుంటాయి చక్కగా. అందుకే విధేయత కలిగిన వారు గొర్రెలు, ఈ గొర్రెలు పరిశుద్ధులు అంటున్నాడు. అర్థమవుతుందండి? వీళ్ళని ఏం చేశాడు, 33లో కుడివైపును నిలబెట్టుకున్నాడు, రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ అనేది బ్లెస్డ్ సైడ్ అని చెప్పచ్చు. కుడివైపు అనేది ఆశీర్వాదానికి సాదృశ్యమై ఉంది. అందుకే ఎబ్బేజు ఏమంటాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, అయ్యా నన్ను నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అని ప్రార్థన చేస్తాడండి. ఎబ్బేజు ఎవరు? ఒక వేదన పుత్రుడు, తన తల్లే వేదన పుత్రుడని పేరు పెట్టింది. అట్లాంటి ఒక ఎబ్బేజు అయ్యా నన్ను నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతన్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు వెలివేయబడిన వాడు, అన్నదమ్ముల అందరిలో నుంచి త్రోసివేయబడిన వాడు ఇప్పుడు మొదటివాడిగా అయిపోయాడు ఎబ్బేజు. అలాగే రైట్ సైడ్ అనేది ఒక బ్లెస్డ్ సైడ్గా మనము చూడొచ్చు. ఎడమ సైడ్ ఉన్న వారిని అవిధేయులుగా అక్కడ ఎంచుతూ ఉన్నాడు. కుడివైపు ఉన్న వారిని పరలోకం తీసుకెళ్తాను, ఎడమ వైపు ఉన్న వారు ఏమవుతారు, నరకంలో త్రోసేయబడతారు. ఓకే, ఇక్కడ చూడండి కింద 34 అంటున్నాడు, వాళ్ళతోటి ఎందుకు వాళ్ళని కుడి చేతి పుత్రులుగా మార్చుకున్నాడు అని అంటే 34 అప్పుడు 35 నుంచి చదువుదాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనయుంటిని, నాకు బట్టలు ఇచ్చిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పును. 36 వరకు చదివాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు వీళ్ళని కుడి చేతి పుత్రులుగా మార్చుకున్నాడు అంటే, ఆయన ఆకలితో ఉన్నప్పుడంట వీళ్ళు ఆహారం ఇచ్చారంట, నీళ్లు దాహముతో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారంట, వస్త్రహీనుడిగా ఉంటే బట్టలు ఇచ్చారంట, రోగిగా ఉంటే మరి స్వస్థపరిచారు, రోగిగా ఉన్నప్పుడు ఏం చేశారు, అనేక విషయాలు అక్కడ ప్రభు మాట్లాడుతూ వస్తూ, నేను దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చారు, దీనులుగా ఉన్నప్పుడు మీరు నన్ను దరి చేర్చుకున్నారు అని మాట్లాడుతూ అక్కడ
కనుక మీరు ఈ ఫలం పొందుకున్నారు. మీరు ఇన్ని చేశారు కాబట్టి ఈ యొక్క కుడి చేతి పుత్రులుగా మీరు మార్చబడ్డారు అని అక్కడ ప్రభు అన్నారు. అంటే వాళ్ళు అంటున్నారు 37లో, మేమెప్పుడు చేశామయ్యా ఇదంతా? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొంటివి? ప్రభు అన్నాడు, వాళ్ళని ఎందుకు కుడి చేతి పుత్రులుగా మార్చావంటే ఇవన్నీ చెప్పాడు, ఒక లిస్ట్ చెప్పాడు. వీళ్ళు నాకు ఆకలేస్తే అన్నం పెట్టారు, దాహం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఇవన్నీ చెప్పాడు లిస్ట్. వీళ్ళు అడుగుతున్నారు నీతిమంతులు, ప్రభా ఎప్పుడు ఇవన్నీ మేము చేశామనంటే ఆయన అంటున్నాడు ఏమని, నీవు ఆకలి కొనుట ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనుట ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరయ్యుండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువైనటువంటి చెరసాల ఇవన్నీ నీ యొద్దకు వచ్చితిమని మేము ఎప్పుడు వచ్చామయ్యా, ఎప్పుడు చేశామయ్యా అని వీళ్ళు అడుగుతూ ఉంటే, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో మీరు ఒకరిని చేచితిరి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్తున్నాడు. మీరు నాకు డైరెక్ట్గా చేయలేదు, కానీ ఇలాంటి అవసరతలో ఉన్న వారిని మీరు దరి చేర్చుకున్నారు, ఆదరించారు, ఆహారం పెట్టారు, దిక్కులేని వారు వచ్చినప్పుడు 2 ముద్దల అన్నం పెట్టారు, బట్టలు లేని వారు వచ్చినప్పుడు నీకున్న వాటిలో నువ్వు సహాయం చేసినావు, రోగి అయి ఉన్నప్పుడు వాడికి కావలసిన ఉపచారం నువ్వు చేసావు, కాబట్టి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. వారికి చేస్తే నాకు చేసినట్లు, కాబట్టి నాకు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను కుడి చేతి పుత్రులుగా మార్చుకొని నా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా నేను మిమ్మల్ని మారుస్తున్నాను అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్నవారిని చూచి, ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళ ఉన్నవారికి మాట్లాడుతూ ఉన్నాడు. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోండి. ఎందుకు పొమ్మంటున్నాడంటే, నేను ఆకలి కొన్నప్పుడు నాకు మీరు భోజనం పెట్టలేదు, దప్పికొన్నప్పుడు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకోలేదు, బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉంటిని మీరు నన్ను చూడడానికి రాలేదు. అందుకు వారు, ప్రభా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట నైనను, దప్పిరిగొని ఉండుట నైనను, పరదేశి ఉండుటవైనను, దిగంబరివై ఉండుటవైనను, రోగివై ఉండుటవైనను, చెరసాలలో ఉండుటవైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగిరి. అసలు నువ్వు ఎప్పుడున్నావయ్యా? ఆకలితో ఎప్పుడున్నావు? దాహంతో ఎప్పుడున్నావు? బట్టలు లేకుండా ఎప్పుడున్నావయ్యా? మేము నీకు చేయలేదు అంటున్నావు, అసలు మా దగ్గరికే రాలేదే, నువ్వు ఇట్లా మాకు కనిపించలేదే అని వారు అడుగుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడు నెక్స్ట్, మీలో మిక్కిలి అల్పులైన వారికి మీరు ఇలాగు చేయలేదు కాబట్టి నాకు చేయలేదని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నాకు డైరెక్ట్గా మీరేమీ చేయనక్కర్లేదు, కానీ మీరు అంటే అలాంటి స్థితిలో ఉన్న వారిని వారు చేశారు, మీరు చేయలేదు. ఆకలితో ఎవడని వస్తే 2 ముద్దలు పెట్టడానికి విసుక్కున్నారు, మీరు పంపించేశారు. కొంతమంది అలాగే ఉంటారు కదండి. సామెత కొంతమంది అంటారు, వీడికి పెళ్ళికి బిచ్చవాడు రాయుడు, వీడు ₹1 ఇవ్వడరా, ఎంత పీచు మొహమోడని. అంటే నీకు ఉన్నదంతా ఏదో ఇవ్వమని కాదు, 2 ముద్దలు పెట్టు, లేకపోతే బట్టలు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఒక చీరను, ఒక డ్రెస్సు. సో నువ్వేవి చేయలేదు, నువ్వేవి చేయకుండా అన్నీ ఈ లోకంలో సమకూర్చుకున్నావు, అన్నీ ఏదో మొత్తం ఏదో వాళ్ళకి ఇస్తే అయిపోద్ది అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేసావు, కాబట్టి నీకు నా యొక్క రాజ్యంలో మీకు స్థానము లేదు అన్నట్టుగా అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ పట్టణంలో మీకు చోటు లేదు, ఎందుకంటే మీకు యథార్థమైన జీవితం లేదు. ఏమి లేదు, మీకు యథార్థమైన జీవితం లేదు, కాబట్టి మీకు పరిశుద్ధ పట్టణంలో చోటు లేదు. మీరు నిత్య అగ్నికి, నిత్య శిక్షకు మీరు పోవుదురు. 46 అంటున్నాడు, మీరు ఎక్కడికి పోతారంటున్నాడు, మీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవముకు పోవుదురు అని అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీరు పరలోకంలో, వీళ్ళందరూ నరకంలో పడేయండిరా అని వాళ్ళ టీము, ఏంజల్స్ టీం ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పేస్తున్నాడు. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నిత్య జీవానికి పాత్రులుగా పంపించేశాడు. సో ఇంతటితో మనము 25వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. దీంట్లో 3 ఉపమానాలు ఉంటాయి, 3 కూడా. సో ఇక్కడ రకరకాలుగా, ఒకటి బుద్ధి లేని బుద్ధి కలిగిన వారి యొక్క ఉపమానము,
2 తలాంతుల గురించి, 3 తీర్పుని గురించి ఉపమానాలు. సో ఇంతటితో వీఆర్ ఫినిష్ 25. నెక్స్ట్ 26 చూద్దాం. 26వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మరణానికి ముందు శిష్యులతో మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఇక నెక్స్ట్ ఆయన అప్పగింపబడబోతున్నాడు, దానికి ముందు వాళ్ళతో ఏం డిస్కస్ చేశాడు, ఎలా ఉండబోతుందని అంతకుముందు నుంచి కూడా శిష్యులకు చెప్పుకుంటూనే వస్తున్నాడు ఆయన మరణాన్ని గురించి. అంటే ఒక మర్మయుక్తంగా డైరెక్ట్గా నేను చచ్చిపోబోతున్నాను రా, నేను పట్టబడబోతున్నాను అని చెప్పలేదు, కానీ మనుష్య కుమారుడు పట్టబడబోతున్నాడు, సిలువకు అప్పజెప్పబోతున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి అనేక రీతులుగా చెబుతూనే వచ్చాడు. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు, రకరకాలుగా మరి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు చివరిగా కూడా మరలా ఆయన మరణం గురించి శిష్యులతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. 1వ వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత, ఏ మాటలు? 25వ అధ్యాయం ఈ ఉపమానాలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగింది ఏమనగా, తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఇది చెప్పిన తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక పస్కా పండుగ రాబోతుంది కదా 2 రోజుల్లో. సో అప్పుడు మనుష్య కుమారుడు అంటే డైరెక్ట్గా నేను పట్టబడబోతున్నా, నా పని అయిపోతున్నా అని అట్లా చెప్పలేదు ఆయన. ఆల్వేజ్ ఆయన ఒక మాట యూజ్ చేశారు, ఏంటంటే మనుష్య కుమారుడు పట్టబడబోతున్నాడు, సిలువకు అప్పగింపబడబోతున్నాడు అన్న మాటను ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. వారికి చెప్తున్నాడు ఇంకా పండగ తర్వాత ఇంకా సిలువ వేయబడతాడు, మీకు తెలుస్తుంది, నేను ఇన్ని రోజులు చెప్పినవన్నీ కూడా లిటరల్గా మీరు చూస్తారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ, ఆ సమయమున మన ప్రధాన యాజకులు పెద్దలు కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఈ మాటలన్నీ ఆయన చెప్పిన తర్వాత ఆ సమయంలోనే వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, ఎవరితో? శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే టైంలో కొంతమంది టీం ఎవరు? ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ కయప అంటే పిలాతు కయప 2 ఒకటే. సమ్ టైమ్స్ కయప అని వాడతారు, సమ్ టైమ్స్ పిలాతు అని వాడతారు. సో 2 ఒకటే. ఓకే. సో వీళ్ళ టీం అంతా కూడా రెడీగా ఉన్నారు ఆయన పట్టుకోవడానికి. ఎప్పుడు టైం వస్తుందా, ఆయన పట్టేసుకుందామా అనేసి, చంపాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండగలో వద్దని చెప్పుకుండ్రి. పండగ మూమెంట్ అది. ఇప్పుడు 2 రోజుల పండగ అంటే ఎట్లా ఉంటుంది కదండి? ఇప్పుడు దసరా ఇక్కడ పండుగ జరుగుతుందంటే 2-3 రోజుల ముందే హడావిడి కదండి. ఆంధ్రాలో మనము ఏపీలో సంక్రాంతి అంటే ఒక 4-5-10 రోజుల నుంచి హడావిడి. ఈ పస్కా హడావిడి ఉంది అంత అక్కడ. సో పస్కా హడావిడి అంటే కొనడం, వెళ్ళడం, అవన్నీ మరి సమకూర్చుకోవడం, ఇట్లాంటి షాపింగ్స్ అంతా కూడా అల్లరి అదంతా కూడా జరుగుతూ ఉన్న టైంలో వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ అనుకుంటున్నారు, ఏమంటున్నారు, ఈ పండగ టైంలో వద్దులే, మళ్ళీ అంతా కూడా అల్లరైపోద్ది అని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. యేసు నెక్స్ట్ 6వ వచనము. బెతనియా కుష్టి రోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు బెతనియాలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ మనం చూస్తే బెతనియాలో ఒక స్త్రీ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, మంచి కాస్ట్లీ అత్తరు ఆయన ఎద్దుకు తీసుకొచ్చింది. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోస్తుంది. ఈ తల మీద పోస్తూ అత్తరుతో అభిషేకిస్తుంటే కాస్ట్లీ అత్తరుతోటి శిష్యులు అని ఉంది, కానీ అక్కడ శిష్యులు చూసి కోపపడి అన్నారు. కానీ ఈ శిష్యుల్లో ఎవరు కోపడ్డారంటే ఇస్కరియోతు యోధ. ముందు ఇతనే కోపడుతున్నాడు, ఏమని, ఇంత కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఈ డబ్బుతో కొంతమంది బేదలనైనా మనము భోజనం పెట్టచ్చు కదా అనేది అక్కడ మాట్లాడుతున్నారు. మీరు చూశారు కదా, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మే బీదలకు ఇవ్వవచ్చునే అనిరి. ఎందుకు ఈ బీదలకు ఇవ్వవచ్చునే అని అన్నారంటే, నాకు తెలిసి ఆయన యేసయ్య మినిస్ట్రీలో ఎంతోమంది బీదలకు ఆయన హెల్ప్ చేశాడు, ఎంతోమంది బీదలను స్వస్థపరిచాడు, ఎంతోమంది బీదల్ని పోషించినట్లు కూడా మనము చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన ఆ మినిస్ట్రీ చేశారు కాబట్టే, యేసయ్య బీదలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆ మినిస్ట్రీ చేశారు కాబట్టే ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు, వాళ్ళకి మినిస్ట్రీ చేసేవాళ్ళం కదా, ఆ అమౌంట్ వాళ్ళకి వాడుంటే బాగుండేది కదా అన్నట్లుగా ఆమెని మాట్లాడుతూ ఉన్నారు, ఆమెను తిడుతూ ఉన్నారు. సో అందుకోసము
యూదా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యూదానే ఈ మాట అనేది. పర్టికులర్గా ఇక్కడ ఏముందంటే ఈ బైబిల్లో శిష్యులు అని ఉంది, కానీ చరిత్ర బైబిల్లో ఆ శిష్యుల్లో ఒకడు ఎవరంటే యూదా. ఆల్రెడీ వీడికి ఏసై మీద విపరీతమైన కోపం, ఒక గడ్జు లాంటిది వచ్చేసింది. వాడికి ఒక సాతాను పట్టిందే అని చెప్పాలి ఆ ఎండింగ్ సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్ ఏమి వచ్చి చేస్తుంటే వీడికి మండిపోతూ ఉంది. ఎందుకు? ఆల్రెడీ పట్టిస్తానని ఒక మాట ఇచ్చేసాడు. అంతా మరి ఎప్పుడు పట్టుకోవాలని ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈమె వచ్చి ఇప్పుడు ఈ అత్తరుతో అభిషేకిస్తూ ఉంటే ఈయనకు నచ్చట్లా. ఇప్పుడు బేదల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు? అసలు ఆ బేదల మీద ప్రేమ కాదు, అడిగి ఎక్కడ డబ్బు దొరికిద్దా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అదంతా కాస్ట్లీది కాబట్టి దాన్ని నమ్మి కొంచెం వీడు దొబ్బేసి కొంచెము నేను బీదలకి మినిస్ట్రీ చేశాను. బీదలకి ఇప్పుడు అలాంటి వారు కూడా ఉంటారు కదండి, అనాథోశ్రమములు ఇదా అది అని చెప్తూ ఉంటారు. సగం వీళ్ళు దొబ్బేస్తూ ఉంటారు, సగము వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట యూదాది. సో అమ్మి కొంచెం నేను తీసుకోవచ్చు, మేబీ చాలా అవసరంలో ఉండొచ్చు ఆ టైంలో యూదా, కొంచెం నేను తీసుకొని కొంచెం వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్లుగా అనే ప్లాన్లో ఉంటే ఏమొచ్చి మొత్తం పాడు చేసింది అని చెప్పి ఆమెని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ ఉంటే యేసు ప్రభు ఆమెని మెచ్చుకుంటున్నాడు. ఒక స్త్రీ అని ఉంది కానీ అక్కడ ఆ స్త్రీ ఎవరనంటే మరియా. ఆ ఇల్లు ఎవరిదనంటే కుష్ఠరోగైన ఇల్లు, కుష్ఠరోగైన సీమోని ఇంట అని ఆ మాట ఉంది. కానీ అది అక్కడికి వచ్చింది ఎవరంటే మరియా, మార్త, లాజరు ముగ్గురు తెలుసు కదా మీకు వాళ్ళ స్టోరీ. ఆ మరియా, ఓకే. సో ఆమె వచ్చి ఇక్కడ అత్తరుతో ఆయనని అభిషేకిస్తూ ఉంది. కానీ ఆయన యూదా తిడుతూ ఉంటే యేసయ్య గద్దిస్తున్నాడు యూదాని, మరియాని మెచ్చుకుంటున్నాడు. మరియను ఆటంకపరిచిన శిష్యులను అక్కడ గద్దిస్తున్నాడు. చూసి అక్కడ ఏమన్నాడు చూడండి 11వ వచనంలో, ఎందుకు ఆమె విషయమే ఇంత మంచి కార్యం చేస్తుంటే మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా, ఎందుకు ఈమె నా విషయమే ఒక మంచి కార్యము చేశాను అంటాడు 10వ వచనంలో. ఇంత మంచి కార్యము చేస్తూ ఉంటే మీరు ఎందుకు నష్టమో అదిదని మాట్లాడుతూ ఉన్నారు అని అక్కడ శిష్యుల్ని కూడా గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటాడు? ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేశాను, మీరెందుకు తొందరపడుతున్నారు? ఒకటి, ఆమెను బట్టి వాళ్ళని గద్దించాడు. 2, ఆమెని మెచ్చుకుంటున్నాడు, ఇంత మంచి కార్యం చేశావు అని. నెక్స్ట్ 13వ వచనంలో ఈమె చేసిన దాన్ని బట్టి ఏమంటున్నాడు చూడండి, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈమె చేసిన దాన్ని బట్టి సంవత్సరాలు తరతరాలు ఈమె గురించి చెప్పుకుంటారు, జ్ఞాపకార్థకంగా ఈమెను చెప్పుకుంటారు. ఇంత మంచి క్యారెక్టర్గా ఈమెని నేను మారుస్తున్నానంటే ఈమెని తరతరాలు వాళ్ళు చెప్పుకునేటట్టు ఈమె జీవితం ధన్యకరమైన జీవితంగా నేను మారుస్తున్నాను అన్నట్టు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈమె చేసిన దాన్ని బట్టి అందరూ ప్రశంసిస్తారు. అందరూ అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? తరతరాలు అంటే జ్ఞాపకార్థంగా ప్రశంసించును. ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అంటే ఆ టైంలోనే కాదు, ఎప్పుడు సువార్త ప్రకటింపబడినా ఈ యొక్క క్యారెక్టర్ గురించి ఒకవేళ జ్ఞాపకము ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఈమె వచనం వచ్చిందనుకోండి, ఈమెను ఖచ్చితంగా ప్రశంసిస్తారు. అంత మంచి వ్యక్తి అన్నట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటారు అని అత్యధికంగా ఈమెని హెచ్చిస్తున్నాడు. ఈ మాట ద్వారా హెచ్చించడం జరుగుతూ ఉందంటే టు బి అ బ్లెస్డ్ ఉమెన్ అని చెప్పచ్చు. హల్లెలూయా. నెక్స్ట్ 15వ వచనం కనుక మనం చూస్తే, యూదా ప్రధానుల యాజకులందరి యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. చూసారు కదండి, అప్పటి వరకు ఏమనుకున్నాడు? అక్కడ డబ్బులు వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎక్కడ? అత్తరు దగ్గర రాలేదు. ఇంకా ఈయనకి చిరాకు వచ్చేసింది, మండిపోయిందని చెప్పచ్చు. ఇంక వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు? ఇంకా బేరం కూర్చుకుంటున్నారు. అయితే వారు అన్నారు, మేము 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి, మేము 30 తప్ప ఎక్కువేమో. వాడప్పటికీ ఆయన అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. అప్పటి నుండి ఇంకేం చేశాడు? రేటు కూర్చుకున్నాడు, 30 నాణాలకి ఓకే చేసుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 30 వెండి నాణెములు ఎందుకంటే 30 వెండి నాణెముల కంటే కూడా అంతకంటే ఎక్కువగా ఇవ్వము అన్నట్టుగా
వారు ఎందుకు చేశారంటే, పాత నిబంధన ప్రకారము ఒక బానిసను కొనుక్కోవాలి అని అంటే ఆ బానిసకి 30 వెండి నాణాలు తప్ప ఎక్కువగా చెల్లించరు. ఒకవేళ 30 నాణాల కంటే ఎక్కువ చెల్లిస్తే ఎక్కువ గౌరవం ఇచ్చిన వారం అవుతాం. ఒక బానిస రేటుకే తను కొనాలి. ఇప్పుడు బానిసలు అప్పట్లో కొనేవారు కదా పాత నిబంధనలో. మనము ద్వితీయోపదేశ కాండము ఒకసారి ఆ మాట తీయండి, నిర్గమకాండం తీయండి, 21వ అధ్యాయం 32 నిర్గమకాండం 21:32. చదువు. ఎస్. వారి యాజకునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావ కొట్టవలెను. చూడండి ఇక్కడ చాలు సిస్టర్. 30 వెండి కంటే ఇంకా ఎక్కువ అక్కడ అనలే. 30 వెండి ఇవ్వాలి. ఒకవేళ అతడు చంపితే, ఒకవేళ ఏదైనా పని చేస్తే అంటే ఒక బానిసకు సాదృశ్యం కదా. ఒక బానిసను కొన్నప్పుడు 30 తప్ప ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. మనము యోసేపు గురించి కూడా చూస్తే అతన్ని కూడా 30 వెండి నాణాలకే వాళ్ళ అన్నలు అమ్మేశారు. ఇప్పుడు వీళ్ళు ఈ యేసయ్యకి ఒక్క నాణ్యం ఎక్కువ ఇచ్చినా సరే మేము గౌరవించిన వారం అవుతామని వీళ్ళు నిశ్చయించుకొని, ఒరే బాబు 30 ఇస్తామంటే వీడికి ఏంటి చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు, ఇక నాకెంత వచ్చినా పర్లేదు సాల్లే అని చెప్పేసి 30 తీసేసుకున్నాడు. తీసుకొని ఇంకా ఆయన వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు టైం వస్తుంది అని వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ 17వ వచనంలో చూస్తే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయన అడిగిరి, గోరుచున్నావని అడిగిరి. అందుకని మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఇంకా చివరి లాస్ట్ సప్పర్ అని చెప్పచ్చు. ఇది చివరి రాత్రి భోజనము. దీన్ని చేసే ముందు వాళ్ళకి యాక్చువల్ ఇల్లు లేదు కాబట్టి అడుగుతున్నారు శిష్యులు. ఇప్పుడు వాళ్ళకి పర్టికులర్గా ఒక ఇల్లు, ఆ 12 మంది పడుకోవడానికి ఇల్లు లేదు. ఆయన ఎక్కడ మినిస్ట్రీ చేస్తే అక్కడ వెళ్ళడం, అక్కడ పడుకోవడం, వాళ్ళకి ఇంకా అట్లా అయిపోయింది. సో ఎక్కడ తిందామయ్యా ఇప్పుడు ఈ యొక్క పస్కా మరి ఈ రాత్రి భోజనము అని, ఇల్లు లేదు కదా అంటే, మీరు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అక్కడ చెప్పండి నా గురించి ఇట్లా మాకు కావాలని. ఆయన అంతా అరేంజ్ చేస్తాడు, అక్కడ తిందాం, అక్కడ చేద్దాం. సరే, శిష్యులు అట్లాగే చెప్పినట్లు ఆయన సిద్ధపరిచేశారు. పస్కా అంతా సాయంకాలం అయిపోయింది. ఆయన 12 మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం చేయుచుండగా 21, ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ అందరూ కూర్చున్న తర్వాత మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనేసి మ్యాటర్ రివీల్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఏమన్నాడు? నేను అప్పగింపబడబోతున్నాను, మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు అని మాత్రమే చెప్పాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మ్యాటర్ రివీల్ చేసేస్తున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు అని అంటే అందరూ కూర్చున్నారు కదా. ఇంకా వాళ్ళు ఇంకా షాక్ అయిపోయారన్నమాట. షాక్ అయిపోయి ఏమంటున్నారు? నేనా ప్రభా, నేనా అని మేమా అని ఏడుస్తూ ఉన్నారంట. ఇంకా ఎందుకు ఆయన మీరు అప్పగిస్తారు నన్ను మీలో ఒకడు అనగానే, మేమెందుకు అప్పగిస్తామన్నట్లుగా నిశ్చయముగా. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని అడుగుతున్నారు. నేనా అని వాళ్ళు 12 మంది అడుగుతూ ఉంటే, ఇక్కడ 12 మంది అడుగుతూ ఉంటే వీడు కూడా, ఇస్కరియోతు యోధ కూడా మళ్ళీ ఎందుకులే మళ్ళీ అడగకపోతే ఒకటి తలనొప్పి, తెలుసు ఆడ అప్పగిస్తున్నాడు, మరలా వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంకా నేను కూడా నా ప్రభువా అన్నట్టు అడుగుతూ ఉన్నాడు. 21వ వచనంలో చూస్తే ఆయన భోజనం చేస్తూ అప్పగిస్తాడు అన్న తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు నేనా అన్న తర్వాత ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు నన్ను అప్పగించువాడు. 23లో వాళ్ళు అనుకుంటున్నారు మేము సర్వాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా ఆయన పరిచర్య కొరకు, మేమెందుకు అప్పగిస్తాం అని కొంతమంది ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమని? నాతో పాటు చేయి పెడతాడు
లాస్ట్ సప్పర్లో మామూలుగా అయితే యేసయ్య ఒక్కడే రొట్టెను విరిచి ప్రేయర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, అండ్ యేసు రక్తాన్ని కూడా పైకి ఎత్తి మరి ప్రేయర్ చేసి వాళ్ళకి ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో ఏమంటున్నాడంటే నాతో పాటు పాత్రలో చేయి పెడతాడు. ఏం పెడతాడు? పాత్రలో చేయి యేసయ్యే పెడతాడు మామూలుగా. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాతో పాటు అతను కూడా ఎవడైతే చేయి ముంచుతాడో వాడే నన్ను అప్పగిస్తాడు. ఇంకొక మాట కూడా రివీల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ టైంలో నాతో పాటు ఎవడు చేయి పెడతాడో వాడే నన్ను అప్పగిస్తాడని క్లియర్గా అక్కడ చెప్తా ఉన్నాడు. అది యూదా అది కూడా చెప్తా ఉన్నప్పుడు నాతో పోటీ చేయి ముంచిన వాడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు అయినా వీడికి స్పృహ రావాలి కదా, రాలేదు. రాకపోక 24లో చూస్తే మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యుడికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది యాక్చువల్లీ లేఖనముల ప్రకారం జరుగుతుంది. అయినప్పటికీ ఎవరైతే మనుష్య కుమారుని అప్పగిస్తున్నాడో వాడికి శ్రమ వస్తుంది. వాడు పుట్టకుండా ఉండటం మేలు. వాడు పుట్టాడు కాబట్టి భయంకరమైన శిక్షకు పాత్రుడు అవుతాడు. వాడు పుట్టకుండడం మేలని చెప్పాడు. ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని ఆయన అడగగా ఆయన నువ్వన్నట్టే అనెను. ఇక్కడ అందరూ అడిగి అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన కూడా రాలేకపోతే ఏమొస్తుందిలే, మళ్ళీ ఏం వచ్చి నెత్తి మీద పడదు, వీళ్ళందరూ నన్ను ఏమంటారని నేను కూడా నా యేసయ్యా అని అమాయకమైన మొహం వేసి అడుగుతుంటే ఎస్ నువ్వన్నట్టే అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీవన్నట్టే అంటే నీవే అని డైరెక్ట్గా అన్నాడు. నువ్వేదంటున్నావు అదే అని. అంటే వారు భోజనం చేయండి నెక్స్ట్ ఆ మాట అన్న తర్వాత కూడా అప్పుడు కూడా కన్ఫామ్ కావాలి. అప్పుడు కూడా ఈయనకు అన్నీ తెలిసిపోతున్నాయి, ఎలా నేను అప్పగించి నేను బ్రతకగలను అనే ఒక విచక్షణ జ్ఞానము లేకుండా మారిపోయాడండి యూదా. లాస్ట్ మినిట్లో కూడా ఏమన్నాడు? నేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు కదా. సో అన్నీ నాకు తెలిసిపోతున్నాయి కదా, ఇంత మంచి మనిషిని నేను ఎలా పట్టించి బ్రతకగలనా, ఇన్ని రోజులు మాతో ఉన్న వ్యక్తి, మాకు అన్ని విధాల సహాయం చేసిన వ్యక్తి అని ఆ విచక్షణ జ్ఞానము లేకుండా ఎలా అంటే పాపము మనిషిని ఎలా మారుస్తుందంటే ఆ సమయంలో ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతారు. కొంతమంది చూడండి కోపంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ టైంలో విచక్షణ జ్ఞానం కోల్పోతారు. వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఏది ఉంటే పగల కొట్టడమో, ఎవరుంటే వాళ్ళు కొట్టడమో, ఎంత మాట వస్తే అంత మాట అనడం చేసేస్తారు. తర్వాత బాధపడ్డారు అనేది సెకండరీ, కానీ ఆ విచక్షణ జ్ఞానం కోల్పోకూడదు ఒక క్రైస్తవుడు. అది దేవుడితో పాటు తిరిగిన వాడు అంత స్పృహ లేకుండా ఉన్నాడు చూడండి. అంటే ఆ డబ్బు సంపాదన లేకపోతే ఆ పాపము అతని యొక్క బుద్ధి ఎలా మారిపోయింది చూడండి. డబ్బు కొరకు విచక్షణ కోల్పోయాడు. మొత్తం 30 నాణాలు వచ్చింది చాలు. తర్వాత నెక్స్ట్ ఆలోచించట్లు ఇంత మంచి వ్యక్తిని, లేకపోతే మాతో పాటు తిరిగిన వ్యక్తి అని అన్నీ తెలిసిపోతున్నాయి ఈయనకి అని ఒక భయము కానీ ఏవీ లేవు. ఆయన అలా మౌనంగా ఉండిపోతూ ఉన్నాడు. ఆయన నువ్వన్నట్టే అన్నా సరే అట్లా ఉన్నాడు అంతే. తెలిసిపోయింది అని ఒక వచ్చిన భయం కూడా కనిపించట్లా. తర్వాత యేసు ప్రభు మేలుకొలిపిన అక్కడ మేలుకోలేని ఒక ఆత్మీయ గుడ్డితనం అతనిలో కనిపిస్తుంది. యేసయ్య అక్కడ మేలుకొల్పాడు ఇప్పటికైనా అన్నట్టుగా, కానీ అతడు మేలుకొల్ల. తర్వాత 26లో వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము ఈ క్రొత్తదిగా తాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అక్కడ 29 వరకు ఇక్కడ చూస్తే వాళ్ళు చక్కగా ఆ లాస్ట్ సప్పర్ అంతా చేశారు. యేసయ్య మరి రొట్టెనెత్తి ద్రాక్షరసం ఎత్తి మీరు తాగండి, ఇట్లాగే అంటే నా తండ్రి రాజ్యం మరలా వచ్చే వరకు కూడా దీన్ని మీరు చేయండి అంటే బల్ల యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ
మాట్లాడుతూ ఉన్నాడు. బల్ల తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. సమయం ఉందా, సమయం లేదా, ఈ వారం వచ్చానా లేదా కాదు. ఆయన ఏమన్నాడు, నా రాజ్యం వచ్చే వరకు, అంటే నేను మరలా వచ్చే వరకు కూడా మీరు దీనిని చెయ్యండి, ఇది తాగండి, తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ మనకు నేర్పించడానికి దాన్ని మరి చేయడం జరిగింది. తర్వాత వారందరూ కూడా ఒలీవ కొండకు పాటలు పాడుతూ వెళ్ళిపోయారు కదండి. 30 అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడెదురు ఏలయనగా. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ రాత్రి ఇంకా లాస్ట్ నైట్ తిన్నారు కదా, భోజనం అయిపోయింది, ఇంకా కీర్తనలు పాడుతూ మరి కొండకి వెళ్ళారు ప్రేయర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏసైకి ఎప్పుడు కూడా మినిస్ట్రీ చేశాక నైట్ ప్రేయర్ చేయడం అలవాటు కాబట్టి కొండకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏసై మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొండకి వెళ్ళిన తర్వాత మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారంటే, ఏసయ్య అంటే నువ్వెవరో నాకు తెలియదని, నన్ను పట్టుకునేటప్పుడు చెదిరిపోతారని, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇందాక మీరు మీలో ఒకడు అప్పగిస్తానంటే నేనా అన్నారు ఇందాక. ఇప్పుడేమంటున్నాడు, మీరందరూ కూడా నన్ను బట్టి మీరు పారిపోతారని అక్కడ చెబుతూ, నెక్స్ట్ గొర్రెల కాపరిని కొట్టుదురు. ఎట్లా, మీరు ఎందుకు అభ్యంతర పడతారు అని అంటే, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలో గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియా వెళ్ళేదనని చెప్పాడు. చెప్పిన తర్వాత అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడిను, నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఇక్కడ ఏమంటున్నాడు మనోడు పేతురు, ఆయన ఏమన్నాడు, మీరు అందరూ విషయం అభ్యంతర పడతారు, మనుష్య కుమారుడు పట్టబడుతున్నాడు అవన్నీ చెప్పిన తర్వాత గలిలియాకి, తర్వాత నేను పట్టబడిన తర్వాత మరణించిన తర్వాత తిరిగి లేచి మీకంటే ముందు గలిలియాలో నేను లేస్తాను, గలిలియాలో నేను మీకంటే ముందుగా నేను అక్కడికి వెళ్తాను అని తెల్లవారుజామున లేచి వెళ్ళిపోతాడు కదండి. వీళ్ళు వచ్చి సమాధి దగ్గర చూస్తే ఉండడు యేసయ్య, అక్కడ సమాధి తెరిచి ఉంటుంది. ఒక స్త్రీ వచ్చి చూస్తూ ఉంటుంది, మరియా అక్కడ కనిపించాడు. ఎక్కడ ఉంటాడైనా గలిలియా ఉంటాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు శిష్యులతో, నేను గలిలియాలో ఉంటాను అని చెబుతుంటే ఈ లోపే పేతురు అంటున్నాడు, నీ విషయం అందరూ మాకు తెలియదు అని అందరూ చెప్పినా నేను మాత్రము అభ్యంతర పడను, నేను నీ దగ్గరే ఉంటానయ్యా, నీ పక్కనే ఉంటానని పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు చెప్తా ఉంటే యేసు అతన్ని చూసి, పేతురుని చూసి, ఈ రాత్రి, ఎప్పుడు ఆ రాత్రే కోడి కూయక మునిపే, అంటే ఈ రాత్రి నుంచి తెల్లారే లోపు నువ్వు నేను తెలియదని నువ్వు 3 సార్లు చెప్తావు. ముమ్మారు అంటే 3 సార్లు ఎవరొచ్చి అడిగినా ఈయన నాకు తెలియదని నువ్వే నీ నోటితో చెప్తావంటే ఇంకా ఎందుకు నేను చెప్తాను. పేతురు ఆయన చూసి, నేను నీతో కింద చావవలసి వచ్చినను నిన్నెరగనని చెప్పన నేను. అదే ప్రకారం శిష్యులందరండి ఆయన అన్నాడు కదా, నువ్వు 3 సార్లు చెప్తారా బాబు, నువ్వే ఎట్లా అంటున్నావు అంటే, నేను చచ్చినా చేస్తాను కానీ నీ కొరకు ఆ మాట నేను చెప్పను అని అంటున్నాడు అక్కడ. ఆ మాట పేతురుతో పాటు మిగతా శిష్యులు కూడా అదే అంటున్నారు, అయ్యా నీతో మేము ఉంటాం, నువ్వు నీ కొరకు మేము చచ్చిపోవడానికి కూడా మేము సిద్ధం, కానీ నువ్వు తెలియవని కానీ నిన్ను గురించి మేము అభ్యంతర పడము అనేసి వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంతటా యేసు వారితో గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టెను. ఇక్కడ చూడండి, 12 మంది కలిసి గెస్సెమనే తోటకెళ్ళారు. తోటకెళ్ళిన తర్వాత దాంట్లో ఆ 12 మందిలో 9 మందినేమో అక్కడ కూర్చోమన్నాడు. మిగతా 3 ఎవరు, ఒకరు పేతురు, యోహాను, యాకోబు, జెబెదయి కుమారులు వీళ్ళిద్దరు, యోహాను యాకోబు. అక్కడ ఏమన్నాడు, జెబెదయి కుమారులు అన్నాడు కానీ యోహాను యాకోబు పేతురు ముగ్గురిని తీసుకొని ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. అంటే వీళ్ళ ముగ్గురిని తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు బాగా దుఃఖాక్రాంతుడయ్యి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఏం చేశాడు, ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమంది 9 మందిని పెట్టి
ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రార్థన చేయండి, నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. సో ఇప్పుడు జరగబోయే ఈ యొక్క కార్యము కొరకు దుఃఖపడుటకు, అంటే దుఃఖంలో మునిగి ఉన్నది మీరు, ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఏం బాలేదు, నా ప్రాణం బహు దుఃఖంగా ఉంది. ఎలా ఉంది? బహు దుఃఖంగా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ నిలిచి మెలకుగా ఉండి, ఏమన్నాడు, నాతో పాటు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వీళ్ళు ముగ్గురు చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళి సాగిలపడి మరి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. ఏమన్నాడు? ఫస్ట్ ఈ గిన్నెను తొలగించు అన్నాడు. తర్వాత నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్తం జరిగించును గాక అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపటికి ఏం చేశాడు? శిష్యుల యొద్దకు వచ్చాడు. ఈ 12 మంది బ్యాచ్, ముగ్గురు ఒకరి దగ్గర, 9 మందిని ఒకరి దగ్గర పెట్టాడు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారని వచ్చేసరికి వాళ్ళు నిద్రపోతుండేసరికి ఇంకేం చేశాడు? ఒక్క గడియైనను నాతో మేలుకొని ఉండలేరా? ఏమంటున్నాడు? తిట్టేస్తున్నాడు. గడియ అంటే గంట కదండి. వాళ్ళు పాపం రాత్రే పడుకుంటున్నారు. మనోళ్ళు మధ్యాహ్నం పొద్దున వాక్యంగా నిద్రపోతుంటారు కదండి. పాపం వాళ్ళు మిడ్నైట్ నిద్రపోవడంలో తప్పేం లేదు కదండి. ఇప్పుడు మనం రాత్రంతా నిద్రపోయి పొద్దున 8 గంటలకు వచ్చి అప్పుడే తూగుతుంటారు. మళ్ళీ మధ్యాహ్నం నిద్ర వస్తుంటుంది. పాపం వీళ్ళు అర్ధరాత్రి అయింది, పర్లేదు వీళ్ళు నిద్రపోయినా కదా. సో ఏమంటున్నాడు? నాతో పాటు ఒక గడియ అంటే గంట, కనీసం గంట కూడా మీరు మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. తిట్టాడాలని, లేచి ప్రార్థన చేయండి రా బాబు, మీరు శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే మీ ప్రార్థన చాలా అవసరం అని చెప్పి వాళ్ళని తిట్టి మరలా వెళ్ళాడు. వెళ్ళి, ఒకవేళ ఇది నేను తాగితేనే ఇది నీ ఏమంటున్నాడు అక్కడ? 2వ మారు వెళ్ళి, తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటకు సాధ్యం కాకపోతే, ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, సాధ్యం కాకపోతే నీ చిత్తమే జరిగించని మరలా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరలా ప్రార్థన చేసి మరలా ఏం చేశాడు? అప్పుడు ఆయన శిష్యుల వద్దకు వచ్చి, ఎక్కడ చూశారండి? ప్రార్థించి తిరిగి వచ్చాడు. 2వసారి వచ్చాడు. ఫస్ట్ వచ్చాడు, గంట కూడా చేయలేరా, లేయిండ్రా అన్నాడు. మళ్ళా వచ్చాడు. తిరిగి వచ్చి, ఏలయనగా 43లో వారి కన్నులు భారముగా ఉండెను, ఆయన వారి మరలా కూర్చో బ్రదర్, కూర్చోండి, కెమెరా ఉంది, కూర్చో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. రైట్. 44 ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 2వసారి చూసేసరికి మళ్ళీ పడుకొని ఉన్నారు. కొద్దిసేపు ప్రార్థన చేసి వచ్చాడు. మళ్ళీ వచ్చేసరికి ఎట్లా ఉన్నారు వీళ్ళు? కళ్ళు భారముతో బాగా నిద్రలో అలసిపోయినట్టుగా ఉండేసరికి ఈసారి లేపలాలని ఏం చేశాడు? ఇంకా భారంగా ఉన్నట్టు ఆయన వదిలేసి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి 3వ మారు ప్రార్థన చేసిన. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు. ఎప్పుడు? 2వసారి అయిపోయిన తర్వాత 3వసారి వచ్చాడు. ఈసారి శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చుచున్నది, ఇక లేయండ్రా, అలసిపోయింది, నిద్రపోయింది చాలు, ఇక గడియ వచ్చింది అని మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించి వారు సమీపించి ఉన్నారని వారితో చెప్పాను. ఇంక లేండ్రా, నిద్రపోయింది చాలు, ఆల్రెడీ తోటలో ఉన్నారు కదా వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ సమీపించారు, దగ్గరకు వచ్చేసారు, పట్టుకోబోతున్నారు మనుష్య కుమారుని, లెండి అని వారితో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే, ఈ మాటలు చెబుతూ అలా వారి డిస్కషన్ అవుతుండగానే మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చును. ఏం చేశారు? ఈయన 3 డిస్కస్ చేస్తున్నాడు. 9 మంది అక్కడ ఉన్నారు స్టార్టింగ్లో, 3 ఇటు ఉన్నారు మధ్యలో. వీళ్ళ దగ్గరకు వచ్చాడు 2-3 సార్లు లేపాడు. వీళ్ళతో డిస్కషన్ అవుతుండగా 9 మందిలో ఒకడేం చేశాడు? యూదా తీసుకొని వచ్చేసాడు. బహు జన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయన అప్పగించేవాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా
బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడికి వచ్చి 40 ఏళ్ళలో వారు మాట్లాడుతుండగానే వచ్చేసారు. బాగా జనాలు వచ్చారు, కత్తులు వేసుకొని, గుదియాలని, రకరకాలుగా వెపన్స్ తీసుకొని చాలామంది వచ్చేసారు. వచ్చి ఇంకా ఆయన అప్పగించాలి. వాళ్ళకి తెలియదుగా యేసయ్య ఎవరో చాలామందికి. కొంతమంది మేబీ చూడలేదేమో. ఇప్పుడు ఏం చేశాడు యూదా, నేను వెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే మెస్సయ్య, ఆయన పట్టుకొని వెళ్ళండి అనేసి అక్కడ వారికి గుర్తు చెప్తున్నాడు. వాళ్ళందరిలో ఎవరో అర్థం కాదు కదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానని ఒక గుర్తు చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి కౌగిలించేసుకొని బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టుకొని, నీకు శుభం అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక వీళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్ వెనకోళ్ళకి. వెంటనే యేసు ఏమంటున్నాడు, చెలికాడా ఏమన్నాడు చూడండి. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యుమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్యను అప్పగించడానికి వచ్చినప్పటికీ యేసయ్య ఏమంటున్నారు, మామూలుగా మనమైతే ఆయన మెర్సీ చూడండి, ఆయన ప్రేమ చూడండి ఎలా ఉందో. మై ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. పట్టించడానికి వచ్చినప్పటికీ ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదరా, మనమైతే నమ్మక ద్రోహి, ఇంత అపనమ్మకం చేస్తావా దుర్మార్గుడా కదండి. మనమైతే ఎన్ని మాటలు అనేస్తాం, నీ దగ్గర నీకు ఎన్ని చేశానురా నేను, అంతనా అనేసి అనేస్తాం. కానీ యేసయ్య ఏమంటున్నాడు, మై ఫ్రెండ్, నా చెలికాడా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చేసే అంటున్నాడు. ఎంత దీర్ఘశాంతం కదండి. ఆయన పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంక వెంటనే పేతురు ఏం చేశాడు, కొంచెం తొందరపాటు గలవాడు కదా, ఇంకా టకటక యుద్ధం చేయడానికి పక్కనున్న వాళ్ళు ఆల్రెడీ కత్తులు తీసుకొని వచ్చారు. ఆ కత్తులు తీసుకొని వచ్చే వాళ్ళు ఒకటి కత్తి తీసేసుకొని ప్రధాన ఒక యాజకుడి ఒక వ్యక్తిని ఒక చెవిని కట్ చేసేస్తాడు. మల్కు ఎవరి చెయ్యి, ఇక్కడ పేరు రాయలేదు, మీరు గమనిస్తే కనుక ఏముంది చూడండి అక్కడ, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇతని పేరేంటంటే మల్కు. ఓకే, యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుకొనుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఒకడు చెవి తెగ నరికెను అని ఉంది, కానీ ఆ పేరెవరో చెప్పలేదు. ప్రధాన యాజకుడు వన్ ఆఫ్ దట్, అతని పేరు వచ్చేసి మల్కు అన్నమాట. ఓకే, అతని చెవి కట్టయిగానే ఇంకా యేసయ్య తిరిగి అక్కడి దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని వెంటనే ఆ చెవిని ముట్టి మరలా చెవి వచ్చేలాగా చేసేసి పేతుర్ని గద్దిస్తున్నాడు. కత్తి పట్టుకోమంది, ఇప్పుడు కత్తి ఉంది కదా అని అందరిని నరకమని కాదు, పట్టుకోమన్నా కత్తుంచుకోమన్నాను కానీ నరకమని కాదు, జస్ట్ నీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కొరకు కత్తి పెట్టుకోమన్నాను, కానీ ఇలా నువ్వు చెయ్యొద్దు, ఎదుటి వారిని నరకద్దు అని అతన్ని గద్దించి మరి అతన్ని స్వస్థపరిచాడు. ఈ మల్కు అనే వ్యక్తిని స్వస్థపరిచాడు. ఏంటి పేతురు, నువ్వేదో ఫైట్ చేస్తున్నావు, నన్ను నేను రక్షించుకోలేనా, నన్ను నేను కాపాడుకోలేను అనుకుంటున్నావా? నేను ఒక్క మాట చెబితే 53లో ఏమంటున్నాడు, ఈ సమయమున నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? ఏమంటున్నాడు, నీకేదో పెద్ద ఫైటింగ్ వచ్చాను, ఫైట్ చేసేస్తున్నావు, నన్ను నేను కాపాడుకోలేనా? నేను ఒక్క మాట చెబితే తండ్రి ఇప్పుడే 12 సేనా వ్యూహములను పంపించడా, అంతకంటే ఎక్కువ మందిని పంపించడా, నేను రక్షించలేను అనుకున్నావా అనేసి అక్కడ పేతుని తిడుతూ ఉన్నాడు. ఒక సేన అంటే ఎంత అనుకున్నావు? 6000 కదండి. 12 సేనాలు అంటే 12 into 6 72 కదా, అంటే 72,000 మంది దేవదూతలు వచ్చి ఇప్పుడే నన్ను కాపాడతారు. ఒక్క మాట నేను చెబితే, నువ్వు అనుకుంటున్నావు ఏదో ఫైట్ చేసేస్తున్నావు, జస్ట్ ఒక్క మాట చెప్తే దిగిపోతారు, అట్లా నేను చేయలేకనా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు పరిచర్య చేస్తారు 72,000 మంది, నేను అలా, మీరు ఎప్పుడు కూడా అలా చేయొద్దు, కత్తి పట్టుకోమన్నాను కానీ నరకద్దు, అలా చేయొద్దని గద్దిస్తూ ఉన్నాడు. గద్దించి తనకు తను సరెండర్ అయిపోయాడు, అప్పగించుకున్నాడు. రండి, మీరు ఎవరితో గొడవలు ఏమొద్దు, నేనే మిమ్మల్ని అప్పగించుకుంటున్నాను అనేసి అక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ అలా వేడుకుంటే లేఖనం ఎలా నెరవేరుద్ది?
54లో కదండి, నేను వేడుకొని నీ ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. పేతురుతోనే అంటున్నాడు, ఒకవేళ నేను అలా చెప్పాలనుకుంటే చెప్పేవాడిని, కానీ చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటి? లేఖనము నెరవేర్చబడాలంటే నేను సరెండర్ అవ్వాలి అని తను సరెండర్ అయిపోతున్నాడు. నెక్స్ట్ 55వ వచనం కనుక మనం చూస్తే, ఇక్కడ ఆ గడియలో యేసు జనసమూహం చూసి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో గుదిలతో నన్ను పట్టుకొని వచ్చితరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు? అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, మీరు ఒకటేసారి అందరూ వచ్చేసారు, కత్తులు అవన్నీ తీసుకొని వచ్చేసరికి అంటున్నాడు, మీరు రోజు నన్ను చూస్తున్నారు కదా, నేనేం కొత్త వ్యక్తిని కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని ఏం కాదు కదా. ఇన్ని రోజులు నేను మిరాకిల్స్ చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, బోధిస్తుంటే మీరు అందరు నన్ను చూసిన వ్యక్తులే కదా, మరి ఎందుకు అప్పుడు పట్టుకోలేదు నన్ను? లేఖనములు నెరవేరడానికి ఇదంతా చేస్తున్నారా? మీకు మీరు లేఖనాలని నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు? ఆయన ఎస్ఐ అంటే నమ్మట్లేదు, చేసిన అద్భుత కార్యాలు నమ్మట్లేదు కదా. అయితే మీరు ఇప్పుడు లేఖనాలు బిలీవ్ చేస్తున్నారు. లేఖనంలో ఏముంది? మనుష్య కుమారుడు పట్టబడాలి, మెస్సయ్య మరణించాలి, సిలువకు అప్పగించాలి అంటే ఇదంతా మీరు నమ్ముతున్నారు అన్నట్టుగా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఆ టైంలో శిష్యులందరూ పారిపోయారు. ఎవరు? చావనైనా చేస్తాం కానీ నీతోనే ఉంటామని, నీ దగ్గరే ఉంటామని చెప్పిన వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు పారిపోతూ ఉన్నారట. ఇంకా ఆయన కయప్ప దగ్గరికి తీసుకొచ్చారు. నెక్స్ట్ 50 ఏళ్ళు యేసు పట్టుకునేవారు ఈ ప్రధాన యాజకుడైన కయప, ఇందాక చెప్పాను కయప ఆర్ పిలాతు రెండు ఒకటే. కయప యొద్దకు తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవుదునో చూడవలెనని బంట్రోలతో కూడా కూర్చొని ఉండెను. చూడండి ఇక్కడ చూస్తే 20 అనేకులు ఆయన మీదకి వచ్చారు. అదంతా అయిపోయిన తర్వాత లేఖనములు ఎలా నెరవేర్చబడుతున్నాయి, ఇక్కడ యాజకులంతా కూడా అందరూ ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఈ పిలాతు దగ్గర తీసుకొచ్చి ఎప్పుడు కూడా శాస్త్రుల పరిశీలన ఆయన్ని నెగిటివ్ వేలోనే ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నారు. ఎందుకు? యేసయ్యని తిట్టియాలి, కొట్టియాలని వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా టైం వచ్చింది, ఊరుకుంటారా? ఇంకా విచ్చలవిడిగా ఆయన గురించి అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. అది అని యాజకుల వీళ్ళంతా అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తాలని వెతుకుతూ ఉన్నారు. కానీ ఏది కూడా వాళ్ళకు దొరకట్లేదంట. 59లో కనుక చూస్తే తీసుకురాగా శాస్త్రులు 59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుంటారు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీయూ దొరకలేదు. ఎన్నో చెప్పాలని, ఎన్నో చెయ్యాలని చూశారు. కానీ అనీతిమంతుడని యేసయ్యను మాత్రం దోషిగా వాళ్ళు తీర్పు తీర్చలేకపోయారంట. చూసారా? ఆ తర్వాత 61లో లాస్ట్కి ఇద్దరు వచ్చి అంటున్నారు, ఇతడు దేవాలయము పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఇంకా లాస్ట్కి అవి ఇవి చెప్పారు, అది అవ్వలేదు. 61లో ఒకరిద్దరు వచ్చారు, దేవాలయం కట్టి 3 రోజుల్లో పడగొడతానన్నాడని అది ఆ యొక్క నిందేస్తున్నారు. ఆ నిందేస్తే నీ మీద పలుకుచున్న నెక్స్ట్ ఆ నింద అయిపోయిన తర్వాత ప్రధాన యాజకుడు లేచి, పిలాతు నీవు ఉత్తరమేమి చెప్పవా? ఇన్ని పలుకుతున్నారు కదా నీ మీద అబద్ధ సాక్ష్యాలు, నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వేం మాట్లాడవా, నువ్వేమి పలకవా? అందుకు ఊరుకున్నాడు. అలా అడగగా యేసు గమ్మునే ఉన్నాడంట. నువ్వేం పలకవా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నీ రెస్పాన్స్ ఏంటో చెప్పు అంటే యేసయ్య ఏం అనలేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు నీవన్నట్టే అనెను. ఏమన్నాడు? 63లో ప్రధాన యాజకుడు అన్నాడు, నువ్వు దేవుని మీద ఒట్టు, నేను ఎవరికి చెప్పను, ప్రామిస్గా నువ్వు క్రీస్తువేనా, నిజంగా చెప్పువా, నాకు తెలీదు, నువ్వు నిజంగా క్రీస్తువేనా, నేను ఈ విషయం ఎవరికి చెప్పను అని ప్రామిస్గా అడుగుతున్నాను చెప్పంటే యేసయ్య అన్నాడు, ఎస్ నువ్వు అన్నట్టే నేను క్రీస్తును.
ఇక్కడ ఆయన ఏ విధమైన మహిమతో ఉండబోతున్నాడో 64లో చెప్తా ఉన్నాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చొనుండుట, ఆ తర్వాత ఆ పిలాతుతో అంటున్న మాటలు, ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూచురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, వీడు దేవదూషణ చేయుచున్నాడు, మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు అరచేతులతో కొట్టి, క్రీస్తువా, నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచింప మనిరి. చూశారు కదండి. ఆ తర్వాత పిలాతు అడిగిన తర్వాత నువ్వు అన్నట్టే అన్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్నారు కదా ప్రధాన యాజకులు, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడే అర్థమవుతుంది కదా ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, క్రీస్తు కాకపోయినా క్రీస్తు అని చెప్పుకుంటున్నారు, మీరు ఇప్పటివరకు సాక్ష్యాలే ఉంటున్నారుగా, ఇదే సాక్ష్యము, దేవదూషణ చేస్తున్నాడు ఇతను, కాబట్టి ఇతడు మరణానికి పాత్రుడు, ఇతను చంపేయండి అని అందరూ బిగ్గరగా అరుస్తూ ఉంటే ఇంకా సాక్షులతో పనేంటి, ఈయన మరణానికి పాత్రుడు, కొట్టండి అని ఇంకా కొట్టడము, హింసించడము స్టార్ట్ చేశారు. 67, 68 అంతా కూడా గుద్ది, నువ్వు నిజంగా క్రీస్తు అంటున్నావు కదా, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు, ఈ రాళ్ళతో కొట్టి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించని విచ్చలవిడిగా ఆయన మీద స్వైర విహారము చేస్తూ హింసిస్తున్నారు. ఇదంతా కూడా పేతురు 69లో చూస్తున్నాడు, బయట కూర్చొని. ఎక్కడ కూర్చున్నాడు చూడండి, పేతురు వెలుపుట్టి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి బయట కూర్చొని ఇన్సిడెంట్ అంతా చూస్తున్నాడు. పారిపోయినోడు మళ్ళీ వచ్చాడు. యేసుకి అలా జరుగుతుంటే ఇంత బాధగాని ఏం లేదు, అట్లా కూర్చొని చూస్తూ ఉంటే ఈ లోపల ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది వచ్చి ఏమంటుందో చూడండి, నువ్వు గలిలుడివి కదా, యేసుతో కూడా ఉంటివి కదా అంటే, అందుకు అతడు ఏమంటున్నాడు 70లో, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అంటున్నాడు. నువ్వు ఎవరిని చూసావో పాప, నాకు అసలు ఆయన ఎవరో తెలీదు అంటున్నాడు. అతనిని చూసి వీడును చిన్నది, నెక్స్ట్ అతడు నడవలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, బయట కూర్చున్నవాడు ఒక పాప గుర్తుపట్టగానే అక్కడ నుంచి వెళ్ళిపోగానే చాలామంది జనసమూహం ఉన్నారు కదా, ఈయన హింసిస్తూ చూస్తుంటే ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకొక చిన్నది గుర్తుపట్టి ఏముంటుంది, అతన్ని చూసి వీడు నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అక్కడ అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, అక్కడ ఫస్ట్ ఏమన్నాడు, నేను ఉండలేదు అని మామూలుగా చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇంకో చిన్నది చూసినప్పుడు ఆ మనుష్యుని ఎరుగనని మరలా చెప్పాడు. అక్కడ రెండోసారి కూడా నాకు తెలీదు, ఒట్టు, ఆ ఒట్టు, ఈ ఒట్లన్నీ వేసేస్తా ఉన్నాడు, నాకు ఈయనెవరో తెలియదని. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీవు పలుకు సాక్ష్యం ఇచ్చుచున్నదని, నీవు పలుకు నిన్ను గూర్చి నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుటకును ఒట్టి పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. మరలా మూడోసారి వేరే వాళ్ళు గుర్తుపట్టారు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే అప్పుడు ఏం చేస్తున్నాడు, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎన్నిసార్లు అడుగుతున్నారని శపిస్తున్నాడు. ఆ ఒట్టు, ఈ ఒట్టు అని చెప్పి తాను నమ్మ పలికించుకోవడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఈ లోపే ఏమైంది, వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అంతకుముందేమో నేను చచ్చినా నీతోనే ఉంటానన్న వ్యక్తి నేను ఎరగనని ముమ్మార్లు చెబుతావంటే, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత కోడి కూసింది. వెంటనే కోడి కూయగానే యేసు పేతురు వైపు చూస్తున్నాడు. పేతురు వైపు చూడగానే అప్పుడు యేసయ్య పేతురుతో అనిన మాట జ్ఞాపకం తీసుకొని ఏడుస్తూ ఉన్నాడంట. తను సంతాప పడిపోయి భయంకరంగా ఏడవడము స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇంట్రాగేషన్ అంతా కూడా రాత్రి అయింది. తెల్లవారే టైంకి 3 సార్లు అయినా బొంకడం, ఒట్లు పెట్టుకోవడం, యేసయ్య అన్నమాట గుర్తురావడం, ఇవన్నీ జరిగినప్పుడు చాలా బాధపడిపోతున్నాడు. వాస్తవానికి పేతురు చాలా మంచి ఉద్దేశంతోనే అన్నాడయ్యా, నీతో పాటే ఉంటాం మేము, అనము నేనా అన్నాడు. అక్కడ మంచితనంతో అన్నాడు. తర్వాత చచ్చినా నీతోనే ఉంటాం కానీ మేము ఆట చెప్పము, నువ్వు తెలియదని మేము అనమని మంచితనంతో అన్నాడు. కానీ ఎందుకయ్యా ఈ యొక్క
ఆ టైంకి దిగజారిపోయాడు గల కారణం ఏంటంటే మంచోడే కానీ ఏమైనా చేయటానికి పిరికితనానికి లోనైపోయాడు. ఆ టైంలో భయపడిపోయాడు కదండి. అతడు మంచోడే కానీ ఆ పరిస్థితి చూసినప్పుడు ఏమయ్యాడు? పిరికివాడైపోయాడు. అంటే ఆ పిరికితనానికి లోనైపోవడానికి గల కారణం ఏంటంటే రాత్రి ఆయనకు ప్రార్థనా సిద్ధపాటు లేదు. యేసయ్య ఏమన్నాడు? ప్రార్థన చేయండి శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు. శోధన అంటే ఏంటి? ఏదో మన మీద ఒక శ్రమ నింద కాదు, ఇట్లాంటిది కూడా ఒక శోధన లాంటిది. ఆ శ్రమ ఒక నింద పడుతుంది కదా ఇప్పుడు పేతురు మీద, నువ్వే 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 అని. ఆ నిందల్లో ఆ శోధనలో పడకుండా నువ్వు ఉండాలంటే ప్రార్థన చేయి అన్నాడు. అది ప్రార్థన చేయలేదు కాబట్టి పిరికితనానికి లోనైపోయాడు, భయభ్రాంతుడైపోయిన దాన్ని బట్టి అక్కడ ఒట్లు అంటే యేసయ్య ఏదైతే చెప్పాడో అది అతని జీవితంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, శోధనల్లో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి మనం. అంటే ఆ ప్రార్థన సిద్ధపాటు గనక మనకుంటే గనక పిరికితనానికి మనము లోను కాలేము. భయము కలిగిన వారిగా మనం ఉండము. ధైర్యము కలిగిన వాడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడతాడు కదా. నీతిమంతులు ఏం చెప్పండి ఆ మాట? ఖర్జూరపు మొవ్వు వలె ధైర్యముగా ఉంటారంట. హల్లెలూయా. పిరికివారు గారు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, అందుకే ఒక నీతిమంతుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు కాబట్టి వాడు ధైర్యంగా ఉంటాడు, కాబట్టి వాడు అభివృద్ధి చెందుతాడు అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతుంది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నేను ముగిస్తుండగా, ఒక తుఫాను మన జీవితంలో వస్తుందంటే ప్రభు అంటున్నాడు కృంగిపోవద్దు. మీరేం చేయాలా? ప్రార్థనలో ఉండండి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడు మీకు ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు రాత్రి పేతురుకి ప్రార్థన లేదు కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఏమయ్యాడు? పిరికితనానికి లోనైపోయాడు. పిరికితనం ఏం చేస్తుందంటే మనిషిని కృంగింపజేస్తుంది, అధైర్యంలోకి తీసుకొస్తుంది. ఇంకా దేనికైనా తెగించేవారుగా ఏదైనా అయిపోని అని చెప్పేసి సావుకి అటు వెళ్ళిపోవాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ పిరికితనం తీసుకొస్తుంది. పరిస్థితిని చూసి పారిపోయేలాగా, విడిచిపెట్టేవారిగా ఈ పిరికితనం మనల్ని మార్చేస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ ప్రార్థన సిద్ధపాటుతో మీరు ఉన్నప్పుడు పిరికితనానికి మీరు లోను కారు. ధైర్యముతో మీరు పోరాడతారు. ఆ ధైర్యముతో మీరు పోరాడినప్పుడు మీకు విజయము వస్తుంది. కాబట్టి మీరు ప్రార్థన పరులుగా ఉండాలి అన్నట్లు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతటితో మనము 26వ అధ్యాయాన్ని మనము క్లోజ్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 2 అధ్యాయాల ద్వారా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మీతో మాట్లాడి ఉంటే చక్కటి ఒక మంచి అర్థవంతమైన వివరణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. సో అనేకమైన మూల పాఠాలు మనం నేర్చుకోగలిగినాం. తండ్రి మీకు స్తోత్రాలు. గనుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు వందనాలు. నీ కార్యాలు మా పట్ల జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఈ రాత్రి మరొకసారి 2 అధ్యాయాల ద్వారా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచారయ్యా. 25, 26 అధ్యాయాల్లో మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ విన్న మాటలు దుష్టుడు ఎత్తుకోకపోకుండానట్లు మా హృదయాలు అవి నాటబడుటకు సహాయం చేయండి. వీటి ప్రకారం మేము నిజముగా దేవ ధైర్యంగా మేము ఉండటానికి సిద్ధపడిన వారుగా, తలాంతులు అన్నీ కూడా మేము ప్రభ మీ యొద్ద నుండి పొందుకొని వాటిని వినియోగించుకునే వారిగా మమ్మల్ని మార్చి దీవెనకరముగా మమ్మల్ని నిలబెట్టమని, రేపు నువ్వు వచ్చిన వేళ ధైర్యముగా దేవా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.